హలో అండి, శ్రోతలకి నమస్కారం. మూడో మనిషి అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మనోజ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అతను తనను గ్రాండ్గా తయారవ్వమన్న విషయం గుర్తొచ్చింది. రత్నం వచ్చి తల చిక్కులు తీస్తోంది. బాబు చాలా మంచోడు తల్లి అంది. ఏం సడన్గా చెబుతున్నావు? చనువుగా అడిగింది. ఏం లేదు, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా, చెప్పాలనిపించింది. బాబుతో ఎప్పుడూ గొడవ పెట్టుకోబాకు. ఎంతో పుణ్యం చేసి ఉంటేనే నీకు ఇలాంటి భర్త లభించాడు. మాంగళ్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొగుడు ఎప్పుడు పరాయి ఆడదాని మీదకి వెళ్తాడో తెలుసా? మనలో నాణ్యం లేకపోతే ఎప్పుడూ ఏ విషయానికి కొరత చేయకూడదు. తనకి తెలిసిన విషయాలే అయినా రత్నం చెబుతుంటే శ్రద్ధగా విందామె. మనోజ్ తెచ్చిన చీర హ్యాంగింగ్స్ పెట్టుకుని మ్యాచింగ్ గాజులు నెక్లెస్ వేసుకుంది. రత్నం కుండీల్లోంచి 2 జంట గులాబీలు తెచ్చి చెవి పక్కగా అమర్చింది. నా దిష్టే తగిలెట్టుందమ్మా నీకు, మెటికలు విరచింది రత్నం. మనోజ్ ఆఫీస్ నుండి రాగానే దేదీప్యని చూశాడు. అతని కళ్ళల్లో ప్రశంస కనిపించింది. గులాబీ బాలలా ఉన్నావు. తాము చేసిన వంటని గురించో, అలంకరణ గురించో, తమ సౌందర్యం గురించో భర్త నుండి కాస్త ప్రశంసని ఆశిస్తారు ఆడవాళ్ళు. ఎందుకంటే చాలామందికి అదే జీవితం కాబట్టి. దేదీప్యకి అలా కాకపోయినా అతను అలా అన్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. 7:30 కల్లా ఒబేరాయ్ చేరుకున్నారు ఇద్దరు. పావుగంట లాంజ్లో వెయిట్ చేశాక వీణా, అశోక్లు వచ్చారు. లేట్ అయినందుకు సారీ చెప్పారు. అందరూ కలిసి రెస్టారెంట్లోకి అడుగుపెట్టారు. ఆ రోజు వీణ అలంకరణ ప్రొవోకేటింగ్గా ఉంది. డార్క్ బ్లూ చుడిదార్ వేసుకుంది. పార్లర్ చుడిదార్ అది. స్లీవ్లెస్, ఫ్లవర్ కట్ నెక్, యథ సంపదల దగ్గర టైట్ ఫిట్. ముఖానికి లైట్గా మేకప్ చేసుకోవడం మూలంగా లైట్ల వెలుగులో సినీ స్టార్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేదీప్య వీణలని ఒకరినొకరు పరిచయం చేశాడు. ఇండియాలోని సంస్కృతి వైవిధ్యానికి చిహ్నానికి వాళ్ళిద్దరూ పక్కపక్కన నడుస్తుంటే తమాషాగా ఉంది. రిజర్వ్ చేసిన టేబుల్ని ఆక్యుపై చేశారు నలుగురు. హాఫ్ సర్కిల్ సోఫాలో దేదీప్య, మనోజ్ కూర్చోగా ఎదురుగా ఉన్న కుర్చీలలో వీణ, అశోక్ కూర్చున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, స్టీవార్టు వాటర్ అరేంజ్ చేయడానికి వచ్చి అన్నాడు. ఆ మ్యాన్లీ వాయిస్ తనకి చిరపరిచితం. చివ్వున తలెత్తి చూసింది దేదీప్య. ఎదురుగా విశాల్, స్టీవార్డ్ రూపంలో ఇక్కడ విశాల్, కోటీశ్వరుడు విశాల్. ఎంత స్టార్ హోటల్ అయినా స్టీవార్డ్గా తను స్విస్లో చదివిన చదువు ఇందుకోసమేనా? విశాల్ మొహం భావరహితంగా ఉంది. దేదీప్య మొహం రంగు మారింది. వీణ ఏదో జోక్ చేసేసరికి మనోజ్ పెద్దగా నవ్వుతూ దేదీప్య వీపు మీద నుండి నడుము చుట్టూ చేయి చుట్టి దగ్గరగా తీసుకున్నాడు. చాలా సహజంగా ఉంది ఆ చర్య. అందులో ఏమాత్రం వల్గారిటీ లేదు. చాలా రక్షణగా అనిపించింది ఆమెకి. అతని స్పర్శ ఏదో ధైర్యాన్ని ఇచ్చింది. సూపర్వైజర్ వచ్చి మెనూ ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు. వీణ దేదీప్యని తదేకంగా గమనించడం చూసి కించిత్ గర్వపడ్డాడు మనోజ్. తన భార్య సహజ లావణ్యవతి. అంతేకాదు ఆమె మనసు కల్మషరహితం. అందుకే ముఖంలో ఆ మెరుపు, నునుపు, మనసు స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైతే ముఖం తేటగా ఉండదా? విశాల్ తమతో పాటు పక్క టేబుల్ వాళ్ళకి కూడా సర్వ్ చేస్తున్నాడు. దీన్ని చూడలేకపోతోంది దేదీప్య. ఎందుకు విశాల్ ఇక్కడ ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు? తనని సాధించడానికే. ఎస్, మనోజ్తో అతను చెప్పేస్తాడేమోనన్న భయాన్ని కూడా డామినేట్ చేసి అతని లాంటి ఉద్యోగం చేస్తున్నందుకు జాలి కలిగింది. ఈ ఉద్యోగంలో ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. ఆత్మాభిమానాన్ని వదిలేయాలి. తనకి తెలిసి విశాల్ చాలా ర్యాష్. తను ఒక్క మాట అంటేనే పడేవాడు కాదు. మరి ఇక్కడ ఎలా నెట్టుకొస్తున్నాడు? అసలు వైజాగ్ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? పేరెంట్స్ ఎలా పంపించారు? దేదీప్య డల్గా ఉండటం చూసి అశోక్ బర్త్డే రోజు ఇలా డల్గా ఉండకూడదు అన్నాడు. బలవంతంగా నవ్వింది దేదీప్య. పావుగంటలో బర్త్డే కేక్ తెచ్చి దేదీప్య ముందు పెట్టాడు విశాల్. నైఫ్ ఆమె చేతికిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం చిరునవ్వుతో అన్నాడు. గాబరాగా తలెత్తి మనోజ్ వంక చూసింది. అతను విశాల్నే చూస్తున్నాడు. 6 అడుగుల పొడవు తగిన లావు, పచ్చని పసిమి ఛాయ, గులాబీ రంగు పెదాలు, ఎలాంటి వారినైనా ఆకర్షణతో కట్టుపడేసే కళ్ళు. గ్రీకు సుందరాంగుడిలా ఉన్నాడు. మిస్టర్ స్టీవార్డ్, మీరు మూవీల్లో ట్రై చేయండి మనోజ్ అన్నాడు సిన్సియర్గా. విశాల్ నవ్వి థ్యాంక్ యూ సార్, బట్ నాకు ఆ కోరిక లేదు పొలైట్గా అన్నాడు. అవును, మా మిస్సెస్ బర్త్డే మీకు ఎలా తెలుసు? కుతూహలంగా ప్రశ్నించాడు. అవును, మా మిస్సెస్ బర్త్డే మీకు ఎలా తెలుసు? కుతూహలంగా ప్రశ్నించాడు మనోజ్.
తన పుట్టినరోజు అతనికి ముందు నుండి తెలుసు. అతను మర్చిపోడు అని ఆలోచిస్తూ అతనేం చెబుతాడా అని ఆందోళనగా అతని వంక చూస్తోంది దేదీప్య. సారీ సార్, ఇందాక మీరు మాట్లాడుకున్నప్పుడు వినపడింది, తొణక్కుండా అన్నాడు. ఓకే, కట్ చేయి దేదీప్య, చెప్పాడు మనోజ్. క్యాండిల్ వెలిగించాడు విశాల్. కొంచెం దూరంలో నిల్చున్నాడు. అప్పటి వరకు వస్తున్న మ్యూజిక్ మారి బర్త్డే సాంగ్ ఆరంభమైంది. రెస్టారెంట్లో కొంతమంది నవ్వుతూ ఇటువైపు చూశారు. క్యాండిల్ ఊదింది దేదీప్య. చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు పక్కనే ఉన్నవాళ్ళు. కేక్ కట్ చేసింది. చిన్న పీస్ తీసి ఆమె నోట్లో పెట్టాడు మనోజ్. అప్రయత్నంగా విశాల్ వంక చూసింది. కొంచెం దూరంలో చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడుతోంది. తింటున్న కేక్ చేదుగా మారింది. తను ఓ పీస్ తీసుకుని మనోజ్ నోట్లో పెట్టింది. తర్వాత కట్ చేసిన పీసెస్ రెస్టారెంట్లో అందరికీ పంచాడు. ఇంకో స్టివార్డ్, ట్రీట్మెంట్ బాగుంది వీణ అంది. తర్వాత నుండి అసహనంగా మారిపోయాడు మనోజ్. విశాల్ సర్వీసింగ్కి వచ్చినప్పుడల్లా చిరాకు పడసాగాడు. ఓసారి వాటర్ కావాలని, ఓసారి హాట్ వాటర్ కావాలని, ఓసారి కూల్ వాటర్ అని, ఇంకోసారి మినరల్ వాటర్ అని గొడవ చేశాడు. మనోజ్ ప్రవర్తన వింతగా ఉంది అతనికి. మనోజ్ విశాల్ని అలా ఇబ్బంది పెడుతుంటే ఏంటోగా ఉంది దేదీప్యకు. ఎప్పుడూ మనోజ్ ఇలా ప్రవర్తించడు. ఇప్పుడేంటి ఇలా? విశాల్ వెజ్ మంచూరియా తెచ్చి సర్వ్ చేసి వెళ్ళబోతుంటే మిస్టర్ స్టివార్డ్ చిటికలు వేసి పిలిచాడు మనోజ్. సార్, వినయంగా వచ్చి అన్నాడు విశాల్. మళ్ళీ ఏమంటాడోనని ఆందోళనగా చూస్తోంది దేదీప్య. నేను డ్రై మంచూరియా ఆర్డర్ చేశాను, మీరు వెట్ తెచ్చారు. సర్వింగ్ రానప్పుడు ఈ జాబ్ చేయడం, కస్టమర్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సార్, ఆర్డర్లో వెట్ అనే ఉంది. నో, నేను డ్రై ఆర్డర్ చేశాను. సారీ సార్, మారుస్తాను. అపాలజీకి కానీ ప్లేట్స్ తీసేసి వెళ్తుండగా మళ్ళీ పిలిచి, బేరేర్, ఈ జాబ్ మానేసి ఇంకోటి చూసుకోండి అన్నాడు. విశాల్ మొహం ఎర్రబడిపోయింది. అతని మొహం చూసి మొదటిసారిగా కోపం వచ్చింది దేదీప్యకి. మనోజ్ వంక చూసి 2 చేతులు జోడించి, ప్లీజ్ స్టాప్ ఇట్ ఐసే. ఆమె స్వరంలో బాధతో పాటు కొంచెం గరుకుదనం తొంగి చూసింది. మిగతా ముగ్గురు నిర్ఘాంతపోయారు. విశాల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనోజ్ నమ్మలేనట్లు దేదీప్య వంక చూశాడు. అతని ముఖంలో చాలాసేపు అపనమ్మకం తొంగి చూస్తూనే ఉంది. మధ్య మధ్య దేదీప్య వంక ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. మనోజ్ మధ్యలో తలెత్తి చూసినప్పుడు వీణ చిన్నగా నవ్వింది. ఆ పెదవుల వంపులో హేళన సుడులు తిరిగింది. తమ అన్యోన్యతను గురించి ఈ అమ్మాయికి చెప్పాలనుకున్నాడు, కానీ అతి ప్రయత్నం మీద వస్తున్న నిట్టూర్పుని ఆపుకున్నాడు. దేదీప్య మనసులో గుబులుగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు తను ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది? మనోజ్ కన్నా తనకి విశాల్ ఎక్కువేమీ కాదు. ఎందుకు అనవసరంగా ఆవేశపడిపోయింది? దేదీప్య పశ్చాత్తాపడుతుంది. మౌనంగా డిన్నర్ ముగించారు. విశాల్ మీద, మనోజ్ మీద, ఈ పరిసరాల మీద కోపం ముంచుకొచ్చింది. బిల్ పే చేసిన తర్వాత 50 రూపాయల టిప్ బదిలి విశాల్ వంక ఆదో రకంగా చూసి నవ్వాడు మనోజ్. దేదీప్య మనోజ్ లేచాక, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ పొలైట్గా చెప్పాడు విశాల్. గుమ్మం వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి చూడాలనిపిస్తున్నా మనసుని అణిచిపెట్టి మనోజ్తో ముందుకు అడుగు వేసింది. ఇంటికి వచ్చే వరకు ఒక్క మాట మాట్లాడలేదు. దేదీప్ ఏదో అడిగినా ముభావంగా సమాధానం ఇచ్చాడు మనోజ్. ఇంటికి వచ్చాక కామ్గా బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకుండిపోయాడు. తను బట్టలు మార్చుకుని వచ్చి అతని పక్కన పడుకుంది. ఆమె వైపు చూడటం లేదు మనోజ్. ఈరోజు నా పుట్టినరోజు మర్చిపోయారా? గోముగా అంది. ఏం, బాగానే జరిగిందిగా, కేక్ కటింగ్లు, డిన్నరు అన్నాడు. కోపం ముంచుకొచ్చింది ఆమెకి. ఏంటి మీ ఉద్దేశం అని అడిగింది. నాకైతే ఏం లేదు అన్నాడు మనోజ్. స్టివార్ట్ గురించి కూడా జెలసీ ఫీల్ అవుతున్నారా? స్టివార్ట్ గురించి నువ్వంత ఫీల్ అవుతామని నాకు తెలియదు అన్నాడు మనోజ్. ఏంటండి మీరు మరీను, అసలు ఈరోజు మీరు చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేశారు. మీ ఆఫీస్లో బాయ్ని కూడా ఎంతో గౌరవించే మీరు అంత హార్డ్గా మాట్లాడగలరని నేను ఊహించలేదు. అందుకే నేను అలా అన్నాను. కోర్స్ అక్కడ అలా అనడం మిమ్మల్ని అవమానించినట్టే, కానీ ఏం చేయను, ఎందుకో ఆవేశం వచ్చేసింది చెప్పింది దేదీప్య. కాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత ఆమె తన గుండెల్లో పొదువుకున్నాడు. నిద్రలేవగానే ఒక విషయం నిశ్చయించుకుంది దేదీప్య. మనోజ్ ఆఫీస్కి వెళ్ళగానే చకచకా పన్ను ముగించుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. రోడ్డు మీదకి రాగానే ఆటో ఆపి ఎక్కింది. అప్పటి వరకు సందు చివరాగిన నల్లద్దాల కారు ఆమె ఎక్కిన ఆటోని ఫాలో అయింది. ఆమె డైరెక్ట్గా ఒబేరాయ్ హోటల్ ముందు ఆగింది. ఆటోని
వెయిట్ చేయమని ఓసారి చుట్టూ పరిసరాలు గమనించి రిసెప్షన్లోకి వెళ్ళి విశాల్ అడ్రస్ ఎంక్వైరీ చేసింది. అతను డ్యూటీ ముగించుకుని ఉదయాన్నే తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడని చెప్పారు. అడ్రస్ తీసుకుని వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. చివరికి ఒక నిశ్చయానికి వచ్చినట్లయి ఆటో ఎక్కిపోనివ్వమంది. ఆటో దూసుకుపోతోంది. ఆటో నుండి బయటకు చూస్తూ ఆలోచిస్తోంది ఆమె. చుట్టూ జనప్రవాహం. ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా యాంత్రికంగా వెళ్ళిపోతున్నారు. ఓ క్షణం ఆగి రోడ్డు మీద వెళ్ళే మనుషుల్ని పరిశీలిస్తే ఒక్కొక్కరి మొహంలో ఒక్కో ఫీలింగ్. కొందరు హుషారుగా ఏ చీకు చింత లేనట్లు కాళ్ళు చేతులు ఊపుకుంటూ కులాసాగా నడుస్తుంటే, మరికొందరు ముక్కు మొహం చిట్లించుకుని సీరియస్గా వెళ్తుంటారు. కొందరి ముఖంలో వైరాగ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భిన్న మనస్తత్వాలు, భిన్న సమస్యలను పరిష్కరించుకుని ధైర్యంగా జీవితాన్ని గడిపే వాళ్లే ధన్యులు. తనకొచ్చిన సమస్యని తనే పరిష్కరించుకోవాలి. తన పొరపాటు, విశాల్ పొరపాటు, ఇద్దరం విడిపోయాం. విశాల్ రీజన్స్ విన్నాక అతనంటే తనకి ఉన్న ద్వేషం పోయింది. అలాగని ఇదివరకటి ప్రేమ ఉందనుకుంటే పొరపాటు. ఇప్పుడు తనకు సర్వము మనోజే. కానీ విశాల్ తనంటే ఎన్ని పిచ్చి ఆశలు పెట్టుకుని ఇక్కడ గడుపుతున్నాడు. అతని మాటలు మనోజ్ వింటే ఎలా అర్థం చేసుకుంటాడో తెలియదు. తనని విశాల్తో వెళ్ళమంటే అప్రయత్నంగా దుఃఖం ముంచుకొచ్చింది. లాభం లేదు. తను ముందుగా విశాల్ని మార్చాలి. అదే సొల్యూషన్ అనుకుంది. ఆటో వెనకాల కారు స్లోగా వస్తూనే ఉంది. ఆటో విశాల్ ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ ముందు ఆగింది. కారు నిదానంగా సాగిపోయింది. ఫ్లాట్ నెంబర్ చూసుకుంది. 405. లిఫ్ట్లో వెళ్ళింది. వెళుతుంటే గుండె పీచిమంది. మనోజ్కి తెలియకుండా ఇలా రహస్యంగా రావటం తప్పేమో కదా. చెప్తే తనతో బంధమే వదిలేసుకుంటాడుగా. ఏడుపు వచ్చింది. బలవంతాన్ని అదింపెట్టి డోర్ బెల్ మోగించింది. సెకండ్ టైం కాలింగ్ బెల్ ప్రెస్ చేయబోతుండగా విశాల్ తలుపు తీశాడు. ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో డ్రింక్ గ్లాస్. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. తన చేతిలోని సిగరెట్, డ్రింక్ గ్లాస్ వంక చూసుకుని భుజాలు షక్ చేశాడు. కమిన్ చెప్పాడు. అనుమానంగా చూసి లోనికి అడుగేసింది. నీ పెళ్ళైన తర్వాత బండి సిగరెట్ అలవాటైంది. ఇది మాత్రం నిజంగా కూల్ డ్రింకే. పక్కనే ఉన్న క్వాక్టింగ్ చూపించి అన్నాడు. ఆ సంగతులు నాకు అనవసరం. ఓ, ప్రస్తుతం తాత్కాలికంగా నువ్వు మిస్సెస్ మనోజ్ కదా? తాపీగా అన్నాడు విశాల్. తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా నొక్కి పలికింది. చూద్దాం. కాలం మీద నాకు నమ్మకం ఎక్కువ. మనిద్దరం విడిపోగలమని ఎప్పుడైనా అనుకున్నామా? అది జరగలేదు. అలాగే మళ్ళీ ఇద్దరం ఒకటవుతామని నా నమ్మకం అని అతను కాన్ఫిడెంట్గా చెబుతుంటే ఆమె గుండె బేజారెత్తింది. అయినా అతన్ని మంచి మాటల్లో పెట్టి ఒప్పించాలని నిశ్చయించుకుంది. విశాల్, ఇక్కడ ఈ ఉద్యోగంలో నేను రాత్రి చాలా షాక్ అయ్యాను, బాధగా అంది దేదీప్య. ఎందుకు అని గడ్డం రాసుకుంటూ అడిగాడు. ఎలాంటి జీవితం లీడ్ చేయాల్సిన వాడివి ఇలా, అంది దేదీప్య. ప్రేమ కోసం తప్పదుగా. ప్రేమ కోసమా? ఎస్, నీ ప్రేమ కోసం. లేచి హాల్లోనే ప్రచారం చేస్తూ స్విస్లో ఉండగానే నీ పెళ్లి విషయం తెలిసింది. అసలు జీవించాలన్న కోరిక రసించింది. అప్పుడే నిశ్చయించుకున్నాను. ఎలాగూ చావాలనుకుంటున్నప్పుడు దేదీప్య కోసం పోరాడి మరణిస్తే తప్పేంటి అని నిర్జీవ ప్రతిమలా వింది దేదీప్య. యూనో, నీ కోసం ప్రయత్నించడానికి నా లిమిట్స్ ఏంటో తెలుసా? నా ప్రాణం. ఎస్, నిన్ను నా దాన్ని చేసుకునే క్రమంలో నా ప్రాణాలు పోయినా నేను సిద్ధమే అన్నాడు. దేదీప్య మొహంలో కదిలిన భావాలు చూసి ఆమె దగ్గరగా వచ్చి చేతిని స్పృశించబోయాడు. టక్కున తన చేతిని వెనక్కి లాక్కుంది దేదీప్య. ఏంటి ఈ పిచ్చోడి వ్యవహారం అనుకుంటున్నావా? నీ ప్రేమ నన్ను ఇంత ధైర్యానికి పురిగొల్పింది. అసలు ఇదెలా సాధ్యం చెప్పు, అనునయంగా అంది. ఎలా? ఏం చెబుతావు నా గురించి? అతని వంక కోపంగా చూస్తూ అడిగింది దేదీప్య. ఏమీ చెప్పను, జస్ట్ దేదీప్య నా ప్రాణం అని చెబుతానంతే, కూల్గా అన్నాడు విశాల్. ఇంకాపు విశాల్, చెవులు మూసుకుని అంది. అతను ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకున్నా మధ్యలో అతను ఒప్పుకున్నా నీ ఒప్పుకున్నా మధ్యలో ఉన్న సంగతి ఎవరు ఆలోచించరా? ఏం, నీకేమైంది? నా ఇష్టాల సంగతి నీ ఇష్టానికి ఏంటి? నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసుగా, తన్మయత్వంగా అన్నాడు. ఇది ఒకప్పటి సంగతి అంది. అది ఒకప్పటి సంగతి. ప్రేమంటే ప్రేమే, దానికి ఒకప్పుడు ఇప్పుడు అంటూ ఉండవు అన్నాడు విశాల్. సీరియస్గా చూసి ఊరుకుంది. మీ వారికి నా గురించి తెలుసా? అడిగాడు విశాల్. తెలుసు అని బదులిచ్చింది దేదీప్య. ఓ, విశాల హృదయాలన్నమాట. నా పని ఈజీ. తనతో ఈ విషయాలన్నీ నువ్వు మాట్లాడడానికి నేను ఒప్పుకోను. నాకు నువ్వంటే ఇప్పుడు ఏమీ ప్రేమ లేదు. నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చుగాక. అదే ప్రేమ నువ్వు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. విశాల్, నువ్వు ఇంటికి వెళ్ళిపో, చెప్పింది దేదీప్య. ఇంటికి రానివ్వరు కదా అన్నాడు. ఏం? ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
స్విస్ నుంచి రాగానే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అలా జరిగితే తమ ఇంటి గడప తొక్కొద్దని, ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వమని మా డాడీ చెప్పారు. అందుకే ఇక్కడ బట్లర్ ఉద్యోగం. అందుకే నీకు నాతో రావడానికి నామోషిగా ఉంటుంది అన్నాడు. విశాల్, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? పెళ్ళైన మనిషిని పట్టుకుని నువ్వు ఇలా మాట్లాడడం దుఃఖంతో పుడుకుపోగా అందామే. ఐ పిటీ యూ దేదీప్య, నువ్వింకా అతన్ని మర్చిపో. మీ పెళ్ళి మామూలుగా ఊళ్ళో జరిగింది. రిజిస్టర్ కూడా అవ్వలేదు. విడాకుల సమస్య కాదు. అతను మాట్లాడుతుంటే విసురుగా లేచింది దేదీప్య. ఇంతకాలం నువ్వు మనిషి అనుకున్నాను, కానీ ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తావనుకోలేదు. మంచి మాటలతో నిన్ను మార్చవచ్చు అనుకున్నాను. ఈ స్టేజీ నువ్వు ఎప్పుడో దాటిపోయావు. నాకు అసహ్యం కలుగుతోంది. ప్లీజ్ లీవ్ మీ, లేకపోతే నువ్వు కాదు నేనే ముందు చనిపోతాను అని క్షణమాగి, నిన్ను ఒకప్పుడు ప్రేమించిన పాపానికి అని విసురుగా తలుపులు తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చేసింది దేదీప్య. విశాల్ ముఖంలో విషాద రేఖలు తెరలుగా కదులుతున్నాయి. బయట అడుగు పెట్టగానే ఏం చేయాలో తోచలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టి మనిషి గాబరాగా అయిపోయింది. అయినా తను తన భర్తను ఒప్పించడానికి ప్రయత్నించగా ఇతని గురించి ఎందుకు ఆలోచించుకోవాలి? ఏదైతే అది కానివ్వండి, తను మనోజ్తో చెప్పేస్తుంది. అతను తనని వదిలేస్తే తను చచ్చిపోతుంది. వదలనంటే విశాల్ చచ్చిపోతాడు. విశాల్ నిజంగా చచ్చిపోతాడా? అది బెదిరింపా? అయ్యో భగవంతుడా, ఏ క్షణంలో విశాల్ పరిచయం అయ్యాడో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు అన్నీ కష్టాలే. జీవితం అంతా సంఘర్షణల మయమైపోతుంది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆటో మాట్లాడుకుని శాంతా బయోటెక్కి పోనివ్వమంది. ఆమె మైండ్ అంతా వేవరింగ్గా ఉంది. జరిగిందంతా అతనికి చెప్పేసి అతని చేతుల్లో వాలిపోయి నిర్ణయాన్ని అతనికే వదిలేస్తే ఈ బరువు ఈ భారమంతా అతనే చూసుకుంటాడు. ఎంతకీ దూరం తగ్గదు. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. చీర కొంగుతో తుడుచుకుంది. ఆటో శాంతా బయోటిక్ ముందాగానే 50 నోటు ఇచ్చి చిల్లర కోసం కూడా చూడకుండా లోపలికి వెళ్ళింది. రిసెప్షన్లో అడిగింది. మనోజ్ ఛాంబర్ ఎక్కడో ఆమె చెప్పగానే రివ్వన దూసుకుపోయింది. రిసెప్షన్లో ఉన్నవాళ్ళు విచిత్రంగా ఆమె వంక చూశారు. గబగబా అతని ఛాంబర్ దగ్గరికి వెళ్ళి కట్టెసి కూడా మర్చిపోయి డోర్ తీసింది. అతను మీటింగ్లో ఉన్నాడు. 4 మనుషులు ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్కి కోపంగా తలెత్తి చూశాడు మనోజ్. ఎదురుగా సగం తీసిన డోర్ నుంచి దేదీప్య. ఎండకి కమిలిపోయిన మొహం, చెమటలు దిగజారుతుండగా మొహంలో ప్రస్ఫుటంగా ఆందోళన కనిపిస్తుండగా ఆమెను ఆ స్థితిలో చూసి అతను గాబరాపడ్డాడు. సారీ సార్, నేను వెయిట్ చేస్తాను. డోర్ వేసేసి బయట ఉన్న సోఫాలో కూలబడిపోయింది దేదీప్య. అతి ప్రయత్నం మీద గాబరా అణుచుకొని మీటింగ్ కంటిన్యూ చేశాడు మనోజ్. దేదీప్యకి మనోజ్ కనిపించడం లేదు, కానీ మనోజ్కి దేదీప్య కనిపిస్తోంది. ఆమె అస్థిమితంగా ఉంది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటోంది. అతని కడుపు తరుక్కుపోయింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆమెని గుండెలకు హత్తుకుపోవాలనిపిస్తోంది. అతని పరిస్థితి చూసి మిగతా వాళ్ళు మీటింగ్ని తొందరగా ముగించేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తనే స్వయంగా బయటకు వచ్చి ఆమెను పిలిచాడు. లోపలికి రాగానే ఏమైందిరా ఆందోళనగా అన్నాడు మనోజ్. కళ్ళు మంకెన పువ్వులా ఎర్రబడ్డాయి. ఏడుపు నాపుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తుంది. ఇంటికి వెళదామా అన్నాడు. తలూపింది దేదీప్య. ఇంటర్కంలో తన లీవ్ విషయం చెప్పాడు. ఆమెతో బయలుదేరాడు. కారులో ఉన్నంతసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎంత తరచి ప్రయత్నించినా ఇంటికి వెళ్ళాక అని అంటోంది. ఇంటికి వెళ్ళగానే వాష్ బేసిన్లో మొహం కడుక్కుంది. అద్దంలో తన మొహాన్ని తనే చూసుకుని ధైర్యం చెప్పుకుంది. ఆమె చెగలన్నింటినీ చూస్తున్నాడు మనోజ్. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. ఇలా కూర్చో, సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకుని చెప్పు అన్నాడు. తలదించుకుని గోళ్ళు చూసుకుంటూ. విశాల్ వచ్చాడు. హైదరాబాద్లోనే ఉన్నాడు చెప్పింది. అతని ముఖంలో భావాలేంటో తెలియలేదు. చూసే ధైర్యం చేయలేకపోయింది దేదీప్య. ఎప్పుడు? అతని మాట బుల్లెట్లా వచ్చింది. 10 రోజులు దాటింది చెప్పింది ఆమె. అతను నిన్ను కలిశాడా అడిగాడు. అంది. ఎప్పుడు అడిగాడు అతను. చెప్పలేకపోయింది. మళ్ళీ అడిగాడు. ఆన్సర్ చెప్పలేదు. నిన్న ఒబేరాయ్లో స్టీవార్డ్ అతనే. ఓ అతనా? అందుకేనా అతన్ని అంత సపోర్ట్ చేశావు? చివ్వన తలెత్తి చూసింది ఆమె. అతని చూపుల్లో ఏదో భావం పరాయిగా అనిపించి భయంగా అతని దగ్గరికి జరిగింది. ఆమెను దూరంగా జరిపి ఏమంటాడు అడిగాడు. ఏమో గజగజా వణికింది. నిజాలు మాట్లాడు దేదీప్య అన్నాడు. బావురుమని ఏడుస్తూ అతని చుట్టుకుపోయి తనతో వచ్చేయమంటున్నాడు. మిమ్మల్ని ఒప్పిస్తాడంట. నాకు భయం వేస్తుంది. నేను చచ్చిపోతాను. హిస్టీరిక్గా అరిచింది. అతని చేతులు అనునయంగా తన వీపుని
రాస్తాయనుకుంది. అదేమీ జరగలేదు. సోఫాని ఆనుకుని ఉండిపోయాడు మనోజ్. చాలాసేపు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది దేదీప్య. ఎన్నిసార్లు అతన్ని కలిశావు అడిగాడు. 3 సార్లు భయంగా అంది. ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? చెబితే ఎలా రియాక్ట్ అవుతావోనని. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? కోపంగా చూసి అతని పక్క నుండి లేచింది. ఎందుకు చెప్పానంటే మొగుడు కాబట్టి, నన్ను ఉద్ధరిస్తారని, నా భయాన్ని కష్టాల్ని మీతోనే చెప్పుకోవాలని. గబగబా లేచి బెడ్రూమ్కి వెళ్ళి మంచానికి అడ్డం పడి ఏడ్చింది. గంటసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. తర్వాత లేచి అతను గుమ్మం దాకా వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పాడు. తలెత్తి చూసింది. ఆ చూపుల నిండా ప్రశ్నే. తలదించుకున్నాడు అతను. నేను ఆలోచించుకోవాలి దేదీప్య అని చెప్పి వెనుదిరిగాడు. ఆలోచించుకోవాలా? ఏం విషయంలో? వెర్రిగా చూస్తుండిపోయింది. 15 గంటలో రత్నం వచ్చింది. బాబు ఇంట్లో ఉండమన్నాడమ్మా. మీకు ఒంట్లో బాగాలేదంటగా, ఏమైందమ్మా అడిగింది. తను చచ్చిపోతానని కాబోలు వ్యక్తిగా అనుకుంది. ఏం లేదు, ఒళ్ళు వెచ్చబడినట్లుంది, పడుకోండమ్మా తగ్గిపోతుంది చెప్పింది. రత్నం బలవంతం చేసి చాగన్నం పెట్టింది. తినాలనిపించకపోయినా మళ్ళీ అనుమానాలకి తావిచ్చినట్లు ఉంటుందని తింది. శరీరాలు అలసిపోవటం చేత వెంటనే నిద్రపట్టింది. 6 వరకు నిద్రపోయింది. లేచి స్నానం చేసి హాల్లోకి వచ్చింది దేదీప్య. మనోజ్ వచ్చే టైం అయింది. ఆయన ఫోన్ చేశాక రత్నం అడిగింది. లేదమ్మా, కిచెన్లో నుంచి సమాధానం ఇచ్చింది. గుండెల్లోంచి భారంగా నిట్టూర్పు వచ్చింది. తుఫాన్ ముందు ప్రశాంతత ఇది. మనోజ్ ఏం ఆలోచిస్తున్నాడు? తనని వదిలేస్తాడా? తనకి ఇష్టం లేకుండా పేరెంట్స్ ఊరుకుంటారా? అందరికన్నా ముందు నాయనమ్మ చూస్తూ ఊరుకుంటుందా? ఏంటతని ధైర్యం? వాళ్ళిద్దరూ ఎవరి పంతాల్లో వాళ్ళుంటూ తన మనసు సంగతి పట్టించుకోవటం లేదు. జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుంది. కారు ఆగిన శబ్దం విని ఆమె గుండె దడదలాడింది. గబగబా వెళ్ళి మెయిన్ డోర్ తీసి సర్పదృష్టలా నిలబడిపోయింది. ఎదురుగా మనోజ్, విశాల్ నవ్వుతూ తుళ్ళుతూ మదించిన గజాలు 2 నడిచి వస్తున్నట్లు దృఢమైన వారి శరీరాలు మగసిరి ఉట్టిపడుతూ ఎవరి చూపులనైనా తమ వైపుకు తిప్పుకుంటాయి. రాజసం, దర్పం, టీవీ అణువణున తొండిస్లాడుతుంటే ఒకరికొకరు తీసిపోనట్లుగా ఉన్నారు. పక్కకి తొలగటం కూడా మర్చిపోయి చైతన్యరహితంగా నిలబడింది దేదీప్య. లోపలికి రానివ్వవా? మనోజ్ చిరునవ్వుతో అన్నాడు. ఉలికిపడి తొలగింది. రండి కూర్చోండి విశాల్తో అన్నాడు మనోజ్. దేదీప్య బెడ్రూమ్ వైపు కదలబోయింది. జ్యూస్ ఏమన్నా తీసుకురా దేదీప్య, మనోజ్ చెప్పాడు. ఎవరో తరపుకు వస్తున్నట్లు కిచెన్లోకి వెళ్ళింది. విశాల్ అన్నంత పని చేశాడు. మనోజ్కి చెప్పేశాడా? లేకపోతే మనోజ్ ఒక నిశ్చయానికి వచ్చి విశాల్ని కలిశాడా? ఏది జరిగినా ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్లున్నారు. వీళ్ళకి విలువలు లేవు. ప్రేమకి అర్థం తెలియదు. నిజంగా మనోజ్ తన్ని వెళ్ళిపోమ్మంటే తను ఒక్కతే నానమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అంతే తప్ప విశాల్తో వెళ్ళదు నిశ్చయంగా అనుకుంది. జ్యూస్ ట్రే పట్టుకుని వచ్చి గ్లాసులు అందిస్తుండగా చెప్పాడు మనోజ్. రేపు గోదావరికి మీ ఇద్దరికి వైజాగ్కి టికెట్స్ బుక్ చేయించేశాను. నువ్వు విశాల్తో వెళ్ళిపో, చాలా నార్మల్గా అన్నాడు. చేతిలో ఉన్న ఖాళీ ట్రైని కోపంగా అవతలికి విసిరికొట్టి మనోజ్ వంక ఉరిమి చూస్తూ, వెళ్ళమనటానికి మీరెవరు? తీసుకువెళ్ళడానికి అతనెవరు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అంతేగాని నా జీవితంతో ఆడుకునే హక్కు మీకు లేదు, గట్టిగా అరచింది దీప్య. రత్నం తొంగి చూసి పెరట్లోకి వెళ్ళింది. విశాల్, మనోజ్ ఇద్దరూ మొహాలు చూసుకుని పక్కపక్క నవ్వారు. విచిత్రంగా చూసింది దీప్య. విశాల్ లేచి ఆమె దగ్గరికి వచ్చి, మహాతల్లి, నిన్ను ఓసారి ప్రేమించిన పాపానికి రోజు లెంపలేసుకుంటున్నాను. మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళడమా? నాకంత శక్తి లేదు, వదిలేయి. చేతులు జోడించాడు. నమ్మలేని విషయం తను విన్నట్లు కళ్ళు టప్టప ఆర్పింది. అవును, టెస్ట్ చేశాం ఇద్దరం, డోస్ సరిపోయింది. టెస్ట్ పెట్టడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. అఫ్కోర్స్ నువ్వు గెలిచావనుకో అన్నాడు విశాల్. విశాల్, ఎందుకు ఇలా చేశావు? అతని షర్ట్ పట్టుకుని ఊపేసి రియాక్ట్ అయ్యి తట్టుకోలేక వెనక్కి తోసేసింది. దబ్బని వెళ్ళి సోఫాలో పడ్డాడు. ఈ పిల్లది రాక్షసి జాతి. టీపాయి తగలటం మూలంగా నొప్పెడుతున్న మోకాలి చెప్ప తడుముకుంటూ అన్నాడు. పరుగున వెళ్ళి మనోజ్ మెడ చుట్టూ చేతులేసి అతని మెడ వంపులో మొహం దాచుకుని, ఇడియట్, ఐ విల్ కిల్ యూ. భయం వేసింది చాలా. నేను చచ్చిపోతే ఏం చేసేవారు? అతని జుట్టు గుప్పెడతో బిగించి అడిగింది. కేజీలు జుట్టు ఇలాగే ఊడిపోతుంది. తన బాధని విశాల్తో చెప్పుకున్నాడు మనోజ్. అదృష్టవంతుణ్ణి. పైకి చూసి దండం పెట్టి అన్నాడు విశాల్.
ఏయ్ విశాల్, కోపంగా ఏదో అనబోయింది కానీ ఉన్నట్టుండి నవ్వొచ్చేసింది దేదీప్యకి. మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? కుతూహలం ఆపుకోలేక అడిగింది మనోజ్ని. 6 నెలల కిందట ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిశ్చయానికి వచ్చాను. విశాల్ ఫోన్ నెంబర్ సంపాదించాను. లక్కీగా విశాల్ నుంచి చాలా పాజిటివ్గా రిప్లై వచ్చింది. ఇంకొకరి భార్యని ఆశించేంత మూర్ఖుణ్ణి కాదన్నాడు. నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుని అతన్ని బాధ పెట్టినా తను నిన్ను క్షమించాడు. నీ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించనని చెప్పాడు. కానీ ఒకటే ఒక కోరిక కోరాడు. తను నిన్ను టెస్ట్ చేస్తానన్నాడు. నాకు క్యూరియాసిటీ కలిగి ఒప్పుకున్నాను. నువ్వు విశాల్ని కలిసినా నాకు చెప్పకపోవడం చూసి మొదట్లో భయం వేసింది. కానీ చివరికి బరస్ట్ అయ్యి చెప్పేశావు. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు కదా. చెబుతూ ఆగిపోయాడు మనోజ్. అతని వైపు కుతూహలంగా చూసింది దేదీప్య. ఆ తర్వాత మనోజ్ ఏమీ మాట్లాడలేదు. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు, ఒకంత ఉక్రోషంగాని దేదీప్య. సో ఇప్పుడు హ్యాపీయేనా అడిగాడు విశాల్. చాలా థ్యాంక్ యూ. మనోజ్ మోచేతి పైన చెయ్యి చుట్టి అతని భుజాల మీద తలాంచి అంది. లోపలికి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చింది. ఆమె కాళ్ళు ఆనందంతో ఒక చోట నిలవటం లేదు. గంతులు వేయాలని అనిపిస్తోంది ఆమెకు. ముఖంలో వింత మెరుపు కమ్ముకుంది. ముగ్గురు కలిసి పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఏం ప్లాన్ చేసావు విశాల్? హైదరాబాద్లో స్టార్ హోటల్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా లోన్స్ విషయం డిసైడ్ అవ్వలేదు. మేబీ 2 monthsలో తెలిసిపోతుంది. అందుకే కావాలనే ఒబేరాయ్ హోటల్లో స్టీవార్డ్గా చేశాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాడు. విశాల్ని చూస్తుంటే ఇప్పుడు ఆత్మీయంగా అనిపిస్తుంది. తమ కుటుంబం మనిషే అన్నంతగా. ఎలాగైనా ఇతని పెళ్ళి తన చేతుల మీదుగా జరగాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు అడిగింది ఆమె. నువ్వు చక్కని పిల్లని చూసి ఎప్పుడు చేసుకోమంటే అప్పుడే అని బదులిచ్చాడు మనోజ్. అతను బాధ్యతను తన మీద పెట్టినందుకు దేదీప్య ఎంతో పొంగిపోయి, అలాగే తప్పకుండా మంచి అమ్మాయిని చూస్తాను అంది దేదీప్య. నీకన్నా అందించాడు విశాల్. ఓకే, ఆ దేవుడు నీకు మంచి అమ్మాయినే ఇస్తాడు అంది దేదీప్య రవ్వంత బాధతో. అనునయంగా చేయి తట్టాడు మనోజ్. అరే సరదాగా అన్నాను నచ్చుకున్నాడు విశాల్. నువ్వు అన్నావని కాదు విశాల్, నాకే ఎందుకో అంటూ నవ్వేసింది దేదీప్య. మబ్బుచాటు నెలవంకల నవ్వు ఆమె పెదాల్లో సుడులు తిరిగింది. విశాల్ భోంచేసి ఇలా వెళ్ళాడో లేదో ఊరి నుండి సరోజనమ్మ, లలిత, భూషణం, పూర్ణిమ, రత్నకిషోర్ దిగారు. మై గాడ్, ఆశ్చర్యంగా ఎవరి తల్లుల్ని వాళ్ళు ముందు వాటేసుకున్నారు మనోజ్, దేదీప్య. ఏంటి హఠాత్ ప్రయాణం? ఇప్పుడు ట్రైన్స్ కూడా ఏమీ లేవు మనోజ్ అన్నాడు. విజయవాడలో పెళ్లి చూసుకుని ఉదయం బస్ ఎక్కాం, ఇప్పుడు దిగాం. నడుములు పడిపోయానుకో అన్నాడు భూషణం. ఇల్లంతా సందడి అలుముకుంది. వేడినీళ్లతో స్నానాలు చేయండి, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. మనోజ్ గీజర్ ఆన్ చేసి వచ్చాడు. దేదీప్య కిచెన్లోకి వెళ్ళింది. వెనకే వెళ్ళాడు మనోజ్. హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చేనా, నువ్వు స్ట్రెయిన్ అయిపోయావు అన్నాడు. వద్దండి, ఎంత అరగంటలో అయిపోతుంది. రైస్ కడుగుతూ అంది దేదీప్య. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అన్నం పెట్టి మామూలు కుక్కర్లో పప్పు పెట్టింది. ఫ్రిడ్జ్ నుంచి వెజిటబుల్స్ బయటికి తీసింది. నేను హెల్ప్ చేస్తానుండు అన్నాడు. ముందు వాళ్ళకేం కావాలో చూడండి. అమ్మడు పెద్దగా వండకు, ప్రయాణం చేసి వచ్చి ఏం తినగలం సరోజనమ్మంది. నీ మనవరాలు కష్టపడుతుందని భయమా అమ్మమ్మ అంటూ సరోజనమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అడిగాడు మనోజ్. కష్టమైనా నష్టమైనా చూసుకోవాల్సిన వాడివి నువ్వు కదా, వెళ్ళా మనసిపోతుందేమోనని కొంగు పట్టుకొచ్చేసావు అంది మనోజ్తో సరోజనమ్మ. ఆవిడ బొగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు మనోజ్. బంగారం లాంటి పిల్లాడమ్మా అంది సరోజనమ్మ కళ్ళు చెమర్చుతుండగా. ఆ బంగారమేలే మూతి తిప్పింది దేదీప్య. పప్పుచారు చేసి బీరకాయ కూర, బెండకాయ వేపుడు చేసి అప్పడాలు వడియాలు చేసింది. చాలా బాగున్నాయంటూ వంటకాలను మెచ్చుకున్నారు అందరూ. పప్పుచారు ఇంత బాగా నువ్వు ఎప్పుడన్నా చేసావా భార్యతో అన్నాడు భూషణం. మీ కోడలు చెయ్యి పెడితే మీకు రుచులే నవ్వుతూ అంది లలిత. మనోజ్, దేదీప్య అప్పటికే భోజనాలు చేయడంతో వాళ్ళు 5 చేశారు. పిచ్చాపాటి కబుర్లతో 11 దాటింది. రత్నకిషోర్ ఆవలించడం చూసి, నాన్న మీరు పడుకోండి అంటూ దేదీప్య గదులు చూపించింది. సరోజనమ్మని తమ బెడ్రూమ్లో పడుకోమని దేదీప్య. ఆవిడ వెళ్ళింది. హాల్లో ఇద్దరే మిగిలారు. అలిగినట్లు మొహం పెట్టిన మనోజ్ని చూసి అతని బొగ్గు మీద ముద్దిచ్చి
ఈ 4 రోజులు ఎలాగా సర్దుకోండి, ఈ సోఫాలో పడుకోండి నవ్వుతూ చెప్పింది. ఆవిడ అక్కడ పడుకుంటారు, నువ్విక్కడ పడుకో మొండిగా అన్నాడు. పడి పడి నవ్వింది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, బాగుండదు అనునయంగా అంది. చిన్నపిల్లాడిలా అలిగాడు. అమ్మడు సరోజనమ్మ పిలిచింది. బుద్ధిగా పడుకోండి, ఉంటాను. బ్లాంకెట్ పిల్లో అతనికిచ్చి నవ్వుతూ వెంతిరిగి చూస్తూ వెళ్ళింది. బాబుని ఇక్కడ పడుకోమనమ్మా, నేను హాల్లో పడుకుంటాను చెప్పింది నానమ్మ. వద్దులే, మధ్య మధ్య ఆ మాత్రం గ్యాప్ ఉండాలి తలుపు వేస్తోంది దేదీప్య. ఒక గంతులో నానమ్మ పక్కకు దూరి ఆవిడ వెచ్చని పొట్ట మీద చెయ్యి వేసుకుని పడుకుని, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ఒంట్లో బాగానే ఉందా అడిగింది. నువ్వు బాగుంటే నేను బాగున్నట్లే మనవరాలి చెంపలు సవరించింది. ఆమెకి తెలియని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పింది. బుగ్గన వేలేసుకుని వింది సరోజనమ్మ. ఇంత జరిగిందా తమ్ముడు, ఆశ్చర్యపోయింది సరోజనమ్మ. పోన్లే, ఏం జరిగినా మన మంచికే కదా, ఇక ముందు కూడా ఏ రహస్యము అబ్బాయితో దాయబాకు. నువ్వు చెప్పిందే రైటు. భార్యాభర్తల జీవితాల్లో వచ్చే మూడో మనిషి గురించి ఎవరూ దాచిపెట్టకూడదు. ఆ నిప్పురవ్వ అనుకున్నదే పెనునిపై జీవితాలనే నాశనం చేస్తుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ ఒప్పుకుంది బామ్మ. కబుర్లతో కాలక్షేపం చేసి 12 దాటిన తర్వాత పడుకున్నారు ఇద్దరు. ఇదిగో చెబుతున్నాను, ఈరోజు రాత్రికి ఎలాగైనా వీలు చూసుకో. ఉదయాన్నే కిచెన్లో సతమతమవుతున్న దేదీపి దగ్గరికి వచ్చి రత్నం వినకుండా కొనిగాడు మనోజ్. దేనికి? మునిపంట నవ్వును తొక్కిపట్టి అడిగింది. చెప్పలేదు. చేత్తో సైగ చేశాడు. ఉష్ అంటూ అతని చెయ్యి మామూలుగా పెట్టింది. ఎవరైనా చూశారేమోనని అటు ఇటు చూసింది. గుర్తుంచుకో చెప్పి హాల్లోకి వెళ్ళాడు. అప్పటికే బియ్యంకులిద్దరూ స్నానాలు చేసి కాఫీలు తాగుతున్నారు. అల్లుడు గారు రండి కూర్చోండి, రత్నకిషోర్ పిలిచాడు. నవ్వుతూ వెళ్ళాడు మనోజ్. రత్నకిషోర్ పూర్ణిమని పిలిచి ఏవో పేపర్స్ తెప్పించాడు. అది మనోజ్ చేతికి ఇచ్చాడు. ఏంటండి ఇవి ఆశ్చర్యంగా అన్నాడు. ముసలావిడ గొడవ చేస్తుందయ్యా, తను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదని ఆ ఊళ్ళో ఉన్న పొలాలు ఆస్తులు మీ ఇద్దరి పేరునే పెట్టించింది. అది ఇవ్వడానికే తను బయలుదేరింది చెప్పాడు ఆయన. పక్క గదిలో నుంచి సరోజనమ్మ, కిచెన్లో నుండి దేదీప్య విన్నారు. దేదీప్య కళ్ళు తొడయ్యాయి. అమ్మమ్మ ఇలాగా మనోజ్ పిలిచాడు. ఏం బాబు మెల్లగా నడిచి వచ్చింది. అమ్మమ్మ నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. మునిమన వాళ్ళ పెళ్లి చేయవు, ఇప్పుడు ఇలాంటి అప్పగింతలు ఎందుకు? అయినా నీకు తెలుసు ఆస్తుల కోసమో మరి దేనికోసమో దేదీప్యని నేను పెళ్లి చేసుకోలేదని. మీ దగ్గరే వీటిని ఉండనివ్వండి. అయినా దేదీప్య అభిప్రాయం కూడా ఓసారి కనుక్కోండి అంటూ దేదీప్యని పిలిచాడు మనోజ్. ఆ మాటలన్నీ వింటూనే ఉంది దేదీప్య. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏంటండి అంది దేదీప్య. చూడు అమ్మమ్మ అప్పగింతలు అంటూ నవ్వాడు మనోజ్. వద్దు నానమ్మ అంది దేదీప్య. మొహం చిన్నపోయింది సరోజనమ్మకి. భూషణం లలిత నొచ్చుకున్నారు, కానీ తీసుకోమని తాము చెప్పడం బాగోదు. ఇదేంటి బాబు ఆవిడ బాధపడుతుంది పూర్ణిమంది. క్షణం ఆలోచించాడు. అంటే ఈ ఆస్తి అంతా మా ఇద్దరికేనంటావు అడిగాడు మనోజ్. అంటే మేము ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చా అడిగాడు మనోజ్. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది నాయన అంది సరోజనమ్మ. ఆ మెనుక చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. నీలాంటి పండు జాంపండ లాంటి బామ్మలు తాతయ్యలు అందరూ ఒక దగ్గరే ఉండే ఏర్పాటు చేస్తే అంటూ ఆగాడు. ఆ మాటలు విని దేదీపి పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంటే అర్థం కాకంది సరోజనమ్మ. అంటే ఓల్డేజ్ హోమ్, ముసలి వాళ్ళ సంక్షేమం కోసం అనాథ శరణాలయం అని వివరంగా చెప్పింది దేదీప్య. ఇంత కష్టపడి ఆస్తులు సంపాదించి పైసా పోగు చేసింది అనాథ శరణాలయానికా? సరోజనమ్మ అసంతృప్తిగా అంది. మనోజ్ ఆమె పక్కనే వెళ్ళి కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా అన్న వాళ్ళు లేక, తినటానికి తిండి లేక, సంపాదించే ఓపిక లేక, జీవిత చకమాంకంలో ఉన్న పెద్దవాళ్ళని ఆదుకుని అక్కున చేర్చుకుని వాళ్ళ జీవితాలకి ఇంత భరోసా ఇస్తే వాళ్ళ జీవితాలు ఎంత ప్రశాంతంగా మారుతాయో తెలుసా? నువ్వింత ఆస్తిని మాకు ఇస్తున్నావు. మేము ఎంతో సంతోషించి వాటిని మా ఆస్తులలో కలిపేసుకుంటాం. ఓకే, దానివల్ల మాకు వచ్చే సంతృప్తి ఏమీ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలో అనో లేదా ఇంకేదో అని ఆలోచిస్తాం తప్ప గొప్ప ఆనందం ఏమీ కలగదు. అదే 10 మందికి ముసలి వాళ్ళ ఆత్మ సంతృప్తికి ఈ ఆస్తి ఉపయోగపడితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అన్నాడు. సరోజనమ్మ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. అతని చెంపలు నిమిరి గొప్ప మనసుగా నీది, నీ ఇష్టప్రకారమే కానీ అంది. దేదీప్య మనసు గర్వంతో పొంగింది. ఇతను వ్యాపారాలు చేస్తూ మరి ఇంకెలాగో ఆస్తులు పెంచుకోవాలనుకోవడం లేదు. వీటికి అతీతమైనది తన భర్త మనసు. అక్కడెవరూ లేకపోతే రివ్వన వెళ్ళి హత్తుకోవాలనిపించింది.
సరోజనమ్మ ఉండేది లంకంత కొంప. ఆమె ఒక్కదానికి అది చాలా ఎక్కువ. కొంత భాగం ఆమె కోసం ఉంచి మిగతాది వృద్ధుల కోసం కేటాయించారు. అందాక ఎందుకు, మన బంధుజనంలోనూ ఊళ్ళో కూడా తిండి తిప్పలేక అల్లాడుతున్న వాళ్ళు ఎందరు లేరు అంది సరోజనమ్మ. సరే, వాళ్ళలోనే 5గురిని ముందు ఇంట్లో ఉంచుదాం. పొలాలు అమ్మకుండా వాటి మీద వచ్చే హైవేస్తో పోషణ జరగాలని నిశ్చయించుకున్నారు. భూషణం, రత్నకిషోర్ కూడా సహాయం చేస్తానన్నారు. రిటైర్ అయ్యాక ఏం చేయాలా అన్న ఆలోచన పీడించేది. అల్లుడు మంచి తోవ చూపించాడు. మేము పల్లె వచ్చేస్తాం అన్నారు కొడుకు కోడలు. నమ్మలేనట్లు వింది సరోజనమ్మ. ఒక తరం మధ్య ఏర్పడిన అంతరం ఇప్పటికీ సమసిపోతుంది. ఇదంతా మనోజ్ వల్లనేగా అనుకోగానే సరోజనమ్మలో కృతజ్ఞతాభావం వెల్లివిరిసింది. ఇక మా నాన్నమ్మకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది చెప్పింది దీప్య. చాలాసేపు ఈ ప్లాన్లోని కష్టనష్టాలు ఆలోచించారు. భూషణం దగ్గరుండి సరోజనమ్మకి చేదోడు వాదోడుగా ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నాడు. సాయంత్రం రత్నకిషోర్ చుట్టాలింటికి వెళతానంటే డ్రైవర్నిచ్చి కారు పంపించాడు మనోజ్. మర్నాడు వస్తామని చెప్పారు వాళ్ళు. రత్నానికి ఒంట్లో బాగోక సెలవు పెట్టింది. దేదీపి కూడా నల్లతగా ఉంటుంది. ఏంట్రా, పని ఎక్కువైందా ప్రేమగా అడిగాడు మనోజ్. ఆ రోజు రాత్రి లలిత వంట చేసింది. అమ్మ చేతి వంట అద్భుతం మెచ్చుకుంటూ తిన్నాడు మనోజ్. కొడుకు తన వంట మెచ్చుకున్నందుకు మనసులో మురిసిపోయింది ఆ లలిత. భోజనాలు అయిపోయిన తర్వాత తమ బెడ్రూమ్ వైపు వెళుతుండగా సాభిప్రాయంగా దేదీప్య వైపు చూశాడు. ఊరగా చూసి నవ్వుకుంది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత గదిలోకి వెళ్ళింది దేదీప్య. ఇప్పటికి తీరిందా అమ్మాయి గారికి అడిగాడు. సంతోషించండి పెంకిగా అంది. లాభం లేదు, నీ పొగరు అణిచేయాల్సిందే వెనక నుండి కనిపిస్తున్న జగనభాగాన్ని చూస్తూ అన్నాడు. ట్రై చేయండి తలెగరేస్తూ అంది దేదీప్య. అద్దం దగ్గరికి వెళ్ళి తలకి పెట్టుకున్న క్లిప్ తీసి జడ వేసుకోవడానికి పాయలుగా తీస్తుంటే వచ్చి వాకించాడు మనోజ్. ఇలాగే ఉండని మత్తుగా అన్నాడు మనోజ్. ఏం కళ్ళెత్తి అడిగింది దేదీప్య. రొమాంటిక్గా ఉంటుంది కొంటగా అన్నాడు. చిరుకోపంగా మూతి ముడిచింది దేదీప్య. నిజంరా, పైనుంచి నీ జుత్తు అలలుగా నా మీదకి పడుతుంటే ఓహ్ అంటూ తల విదిలించాడు. పైనుంచి అలలుగా ఎలా పడుతుంది? నువ్వు పైకి వస్తే పడుతుంది నవ్వుతూ అన్నాడు. చీ, నాకు ఇష్టం లేదు అంటూ సిగ్గుపడింది ఆమె. అంతేనా చిరుకోపంగా అడిగాడు మనోజ్. అంతే, కొంచెం బెట్టుగా చెప్పింది దేదీప్య. సరే అయితే. అతను మంచానికి బొక్కబొరలా అడ్డం పడ్డాడు. కాసేపు చూసి లైట్ తీసేసింది. అతనిలో ఏమాత్రం చలనం లేదు. బెడ్ లైట్ కాంతిలో చూసింది. అలాగే పడుకున్నాడు. 2 నిమిషాలు అలాగే గడిచిపోయాయి. తర్వాత హఠాత్తుగా ఏవో వీపుని నొక్కినట్లయి కదలబోయాడు. ఆమె నగ్నదేహం మొత్తం అతని వెనక భాగాన్ని ఆక్రమించింది. ఆమె జుత్తు అలలుగా అతని మెడ మీద చెవుల మీద పడింది. ఐ నో యు ఆర్ ఏ గుడ్ గర్ల్ మెచ్చుకుంటూ వెళ్ళికిలా తిరిగాడు. కదలబోయింది. వద్దు చెప్పాడు. సిగ్గుతో అతని కంఠలోయలో మొహం దాచేసుకుంది. బలవంతంగా పైకి లేపాడు. ఆమె కంఠం కిందుగా చూశాడు. ఇక రాత్రి దేదీపై ఇష్టాలతో నిమిత్తం లేనంతగా ఆవేశం మనోజ్లో కలిగింది. 4 రోజులు ఉండి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు, అత్తమామలు, సరోజనమ్మ. ఇల్లంతా బూసిపోయింది. మనోజ్ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాడు. ఈ మధ్య వీణ కనిపించలేదు. ఏమైందో ఆ అమ్మాయి? అప్రయత్నంగా అతనిలో క్యూరియాసిటీ పెరిగింది. మాటల మధ్య యథాలాపంగా అశోక్ని అడిగాడు. రోజు ఆఫీస్కి వస్తోందే అన్నాడు అతను. ఆహా అని ఊరుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా ఆఫీస్ పని మీద ఆమెని మీట్ అవ్వాల్సి వచ్చింది. మే ఐ కమిన్? ఆమె ఛాంబర్లోకి వెళ్ళాడు. ఎస్ ప్లీజ్ చెప్పింది. తనకి అవసరమైన డీటెయిల్స్ అన్నీ కనుక్కుని వచ్చేయబోతుండగా కూర్చోండి అందామె. ఏంటన్నట్లు చూశాడు మనోజ్ ఆమె వైపు. మీ మిస్సెస్ ఎలా ఉన్నారు అడిగింది. షీ ఈజ్ ఓకే చెప్పాడు మనోజ్. ఆ రోజు హోటల్లో అర్ధోక్తిగా అంది. దట్ ఈజ్ మై పర్సనల్ ప్రాబ్లం కట్ చేశాడు. ఓకే సారీ చెప్పింది. టేబుల్ పక్కనున్న కంప్యూటర్ని ఆన్ చేయడానికి చేతిని చాపింది వీణ. స్లీవ్లెస్ వేసుకోవడం మూలంగా భుజాల వరకు చేయంతా కనిపిస్తుంది. ఆ చేతిని చూసి అతను విలవిల్లాడిపోయాడు. తను మొదటిసారి చూసినప్పటిలా నాజుగ్గానే ఉన్న చిన్న తేడా తెలుస్తుంది. వెయిట్ పెరిగింది. మొత్తం మీద 2 కేజీలు పెరిగి ఉండొచ్చు. అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు వీణకి. పరాయి ఆడవారి శరీరంలో ఏ భాగమైనా అనాచ్ఛాదితంగా కనిపిస్తే ఆపగా చూసే రకం కాదు అతను. మరి ఎందుకు చూస్తున్నాడు? అతని లోకంలో అతనున్నాడు. నడుము ఎదభాగంలో ఊరువులు ఎలా మారుండొచ్చో ఊహిస్తున్నాడు. అది సెక్స్ దృష్ట్యా కాదు, చిత్రకారుడిగా. ఆమె తన ఊహాసుందరికి ప్రాణం పోసిన యువతి. తనొక్కసారైనా ఆమె బొమ్మని చిత్రించకుండా
ఈమె రూపం మారిపోతే అతని మనసు ఆందోళనగా తయారైంది. మీతో ఒక విషయం చెప్పాలి చిన్నగా అన్నాడు. చెప్పండి ఆసక్తిగా అంది వీణ. మీరు 2 కేజీలు వెయిట్ పెరిగారు, తగ్గండి. మై గాడ్, కళ్ళు పెద్దవి చేశాని ఇంత తొందరగా తేడా పట్టేస్తారని అనుకోలేదు. ఎలాగైనా ఎక్స్రే కళ్ళు అంది నవ్వుతూ వీణ. మాట్లాడలేదు అతను. కావాలనే వెయిట్ పెరిగాను. మీరు త్వరగా మీ నిర్ణయం చెప్పకపోతే కొన్నాళ్లలో నా బాడీ పేప్ అవుట్ అయిపోతుంది. షూర్. టేబుల్లోంచి చాకోబార్ తీసి రేపర్ తీసి తింటూ అంది. కోపంగా చూశాడు ఆమెను. వద్దు బాస్, సీరియస్ అవ్వద్దు. అయినా ఏవడిగానని 1 నైట్, జస్ట్ 1 నైట్. నాలాంటి యువతి నీ కోసం పడి చస్తోందంటే నువ్వు గ్రేట్గా ఫీల్ అవ్వాలి, కానీ ఇదేంటి ఇలా డల్గా ఫేస్ పెట్టుకుని ఉంటారు గోముగా అంది. ఓకే బాయ్ చెప్పి కదిలాడు. వెనక నుండి నవ్వుతూ చూస్తుండిపోయింది వీణ. ఏంటి సమస్యలు? అన్నీ ఒకటి తర్వాత మరొకటి. అసలు ప్రశాంతత అనేది లేదు. హుస్సేన్ సాగర్ ఒడ్డున కారు ఆపి రైలింగ్ నుంచి బుద్ధ ప్రతిమని చూస్తూ ఆలోచిస్తున్నాడు మనోజ్. బుద్ధుడు ఏమన్నాడు? సర్వ దుఃఖాలకి కోరికలే మూలమన్నాడు. కోరికల్ని అణిచివేస్తే కష్టాలు రావన్నాడు. సర్వసంగ పరిత్యాగులకే సాధ్యం అది. కోరికలు లేకుండా ఏ మనిషి ఉండలేడు. చాలా కష్టం. ఊహాసుందరిని చిత్రించాలని తన చిరకాల స్వప్నం. అది జీవితంలో నెరవేరదేమో అనుకుంటుండగా వీణ తారసపడింది. తనలోని చిత్రకారుడికి గేలం వేసింది. కానీ కోరగాని కోరికతో తనని జీవోత్సవాన్ని చేసింది. ఇది దేదీప్యతో చెప్పుకునే విషయమేనా? అసలు ఈ విషయం ఎవరితోనైనా చెప్పగలడా? పోనీ వీణ చెప్పినట్లు చేస్తే చిత్రకారుడిగానైనా తనకి సంతృప్తిగా దక్కుతుందిగా. కానీ భర్తగా తను ఓడిపోతాడు. సంఘర్షణతో నలిగిపోతున్నాడు మనోజ్. దేదీప్యని తాకిన చేతులతో ఇంకెవరినైనా దగ్గరికి తీసుకోగలడా? అసాధ్యం. ప్రేమ లేని రొమాన్స్ ఎలా సాగుతుంది? నో, తన వల్ల కాదు. అంకుల్, నా బాల్ ఇవ్వరా? 4 ఏళ్ల పాప ముద్దుగా అడిగింది. తన కాళ్ళ దగ్గర ఉన్న బంతిని తీసిచ్చాడు మనోజ్. థ్యాంక్ యూ అంకుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆ పాప. చుట్టూ ఉన్న పిల్లల మీద పడింది అతని దృష్టి. కల్లా కపటం లేకుండా ఎంత బాగున్నారు. తమకి కూడా ఓ పాపో బాబో పుడితేనన్న తనలో ఈ ఆలోచనలు తగ్గుతాయేమో. అతని ఊహలు పిల్లల మీదకి వెళ్ళాయి. దేదీప్య కన్సీవ్ కావానే దేదీప్య కన్సీవ్ కావాలని ఈ మధ్య తను ప్రికాషన్స్ తీసుకోవడం లేదు. మరి దేదీప్య పిల్స్ ఏమైనా వాడుతుందేమో. వద్దని చెప్పాలి. లేకపోతే ఒకసారి ఇద్దరు డాక్టర్ చెకప్ చేయించుకుంటే సరి. తమిద్దరి మధ్య ఓ బుడిబుడి నడకలతో తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. ఆ ఆలోచనలతో అతని మనసంతా ఆహ్లాదంగా తయారైంది. సరిగ్గా అదే సమయంలో దేదీప్య ఒక విషయం కన్ఫర్మ్ చేసుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. ఈ విషయం మనోజ్కి ఎలా చెప్పాలా అని ఆలోచించింది. వెంటనే ఐడియా వచ్చింది. ఇమీడియట్గా విశాల్కి ఫోన్ చేసి ఈ విషయం ఏమిటో చెప్పకుండా తనకు కావలసిన సరంజామాలు చెప్పింది దేదీప్య. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. చెబితే తప్ప పంపించవా? అరగంటలో పంపిస్తాను చెప్పాడు. 8 అయినా మనోజ్ రాలేదు. దిగులుగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఎప్పుడూ ఈ మనిషి ఇంతే. అవసరం అనుకున్నప్పుడు తొందరగా రాడు. విసుక్కుంది. 9 గంటలకి వచ్చాడు మనోజ్. కారు శబ్దం వినగానే ఆనందంగా ఎదురెళ్ళింది దేదీప్య. సారీరా, లేట్ అయ్యింది. సంజాయిషి ఇచ్చాడు. పర్లేదులేండి, పదండి. చేతిలో బ్రీఫ్ కేస్ అందుకుంది. అతను బెడ్రూమ్ భయపెడుతుంటే వద్దొద్దు వారించి ఇంకో బాత్రూంలోకి నెట్టింది అతన్ని. స్నానం చేసి వచ్చి షర్ట్ గుండీలు పెట్టుకుంటూ ఏంటి విశేషం అని అడిగాడు దేదీప్యని. విశేషమే. బెడ్రూమ్ దగ్గరికి అతన్ని నడిపించుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. అప్పటి వరకు బంధింపబడిన బెలూన్లు ఎటు వెళ్లే దారి లేక సతమతమవుతుండగా దేదీప్య తలుపు తీసింది. రంగురంగుల బెలూన్లు ఎగురుతూ వచ్చి అతన్ని చుట్టేశాయి. ఆశ్చర్యపడ్డాడు అతను. ఏంటిది? ఆనందంగా అన్నాడు. ఇంకొన్నాళ్లలో మన ఇద్దరం ఇంకో బుజ్జిగాడితో కలిసి ఇలాగే ఆడాలి చెప్పింది. సంభ్రమంగా చూశాడు. నువ్వు కన్సీవ్ అయ్యావా? ఆనందంగా అడిగాడు మనోజ్. సిగ్గుగా తలూపింది. ఓహ్, ఆనందంగా ఆమెను ఎత్తేశాడు. ఎంత శుభవార్త చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని గొంతు నిండా ఆనందమే. కిందకి దించి కొత్తగా వింతగా చూశాడు ఆమెని. వాళ్ళతో పాటు బెలూన్లు పకపక నవ్వుతూ వారి ఆనందంలో పాల్పంచుకున్నాయి. ఆమెను తీసుకెళ్ళి పదిలంగా మంచం మీద పడుకోబెట్టాడు. చీర కొంగు తప్పించి పొట్ట మీద సున్నితంగా పెదాలతో చుమ్మించాడు. చక్కలి గింతలు చటుక్కున పక్కకి తిరిగిపోయింది. గాబరా పడ్డాడు మనోజ్. అంత తొందర ఏంటి? నెమ్మదిగా తిరుగు. ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వంత మోటుగా కదిలితే
లోపల బేబీకి అంటూ మందలిస్తున్నవాడల్లా దేదీప్య మొహం చూసి ఆగిపోయాడు. తెలిసి 10 నిమిషాలైందో లేదో పుట్టబోయే వాళ్ళ మీద ప్రేమ పెరిగి నన్ను తిట్టేస్తున్నారు. ఇక పుడితే నన్ను పట్టించుకోరు కాబోలు బొంగమూతి పెట్టి అంది. అలా కాదులే, నీకు పట్టునొప్పి వస్తుంది, జాగ్రత్తగా ఉండు. అవును, రాత్రి నేను ఇబ్బంది పెట్టాను పర్లేదా? ఏమన్నా అవుతుందా అడిగాడు. ఏం కాదు అని దేదీప్య. మరి మరి నువ్వు క్యారీ చేసేటప్పుడు నైట్స్ సిగ్గుపడి ఆపేశాడు మనోజ్. అతను సిగ్గుపడటం మొదటిసారి చూసి ముచ్చటపడింది ఆమె. అంతా నార్మలే చెప్పింది. అయినా ఓసారి డాక్టర్ని అడుగుతాను అన్నాడు. ఏమని? వస్తున్న నవ్వుని తొక్కిపెట్టి అంది. మొహమాటం ఏముంది? మా ఆవిడతో సంసారం చెయ్యొచ్చా? పిల్లలు పుట్టే వరకు ఆగడం మంచిదంటారా అని అడుగుతాను అన్నాడు మనోజ్. పక్కాన నవ్వింది దీప్య. ఎక్కువ నవ్వకు, ఆమెను మెల్లిగా ఒళ్ళోకి తీసుకుంటూ అన్నాడు. మరీ ఇంత అపురూపం చేయకూడదు. అతని గుండెల మీద మొహం పెట్టి అంది దేదీప్య. ఏం అడిగాడు ఆమెను మనోజ్. ఆరోగ్యం నార్మల్గా ఉంటే అన్ని పనులు చేసుకోవాలి, అప్పుడే డెలివరీ ఈజీగా అవుతుంది, లేకపోతే సిజేరియన్ అంది దేదీప్య. నిజమే చెబుతున్నావా? అనుమానంగా అడిగాడు. నిజమే అన్నట్లు అతని పొట్ట మీద ముద్దులిచ్చింది. అలా చేసి రెచ్చగొట్టుకు మరీ వేడుకున్నాడు. కిలకిలా నవ్వేసింది దేదీప్య. దేదీప్య, ఒక విషయం చెప్పనా? నేను ఇందాక హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నప్పుడు అతని మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి హుస్సేన్ సాగర్కి ఎందుకు వెళ్ళారు ఆశ్చర్యంగా అడిగింది దేదీప్య. కొంచెం తడబడ్డాడు మనోజ్. వర్క్ టెన్షన్లో రిలాక్స్ కావాలనిపించింది అన్నాడు మనోజ్. అంటే ఇంటి దగ్గర రిలాక్సేషన్ లేదా? చిరుకోపంగా అంది. అది కాదు బుజ్జి, దోవలోనే కదా అని దిగాను, ఇంకెప్పుడు వెళ్ళను, సరేనా? చెంపని ముద్దాడుతూ అన్నాడు. సరే చెప్పండి అంది అతని వైపు చూస్తూ. అలా నించుని ఆలోచిస్తుండగా. ఏం ఆలోచించారు? ఆ ప్రశ్నకి గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టయి సమాధానం రాలేదు. చెప్పండి మళ్ళీ అడిగింది దీప్య. ఏమీ మాట్లాడలేదు అతను, మౌనంగా ఉండిపోయాడు. నా గురించేనా అడిగింది. మనస్సు ఘోషిస్తుండగా అవునని తలూపాడు. ఆమె పెదాల మీద నవ్వు. సరే, అప్పుడు ఒక పాప బెలూన్ కోసం వచ్చింది. అక్కడ పిల్లల్ని చూస్తుంటే మనకి ఓ పాప ఉంటే బాగుండనిపించింది. ఇంటికి వచ్చాక ఎలాగైనా నీతో చెప్పాలనుకున్నాను. ఈలోపే నువ్వు శుభవార్త చెప్పావు. అవును, మరి మీరు అనుకోవటము ఆ దేవుడు జరిపించకపోవడము కూడానా? నవ్వుతూ అని దేదీప్య. దేదీప్యకి వేవిళ్ళు ప్రారంభమయ్యాయి. మనిషి బాగా నీరసంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే మళ్ళీ పూర్ణిమ, లలిత వచ్చి 4 రోజులుండి వెళ్ళిపోయారు. పూర్ణిమ దేదీప్యని తీసుకుని వెడతానంటే కళ్ళు తేలేసి, దేదీప్య లేకుండా నేనెలా? నన్ను తీసుకువెళ్ళండి మొండికెత్తాడు మనోజ్. అంతకన్నా రాబాబు అంది పూర్ణిమ అతనితో. మరి నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అన్నాడు మనోజ్. నవ్వారిద్దరు. సరే నాయన, నీ పెళ్ళాన్ని నీ దగ్గరే అట్టి పెట్టుకో లలిత అంది మురిసిపోతూ. రత్నాన్ని ఎక్కువ టైం ఇంట్లోనే ఉండమని చెప్పాడు. రీసెర్చ్ వర్క్ పూర్తిగా మూలపడిందని బాధపడుతూ ఉండేది దేదీప్య. నువ్వు అలా దిగులుగా ఉంటే పిల్లలు కూడా ఈ సోమంటూ ఉంటారు, సరదాగా ఉండాలి, మెల్లగా నచ్చ చెప్పేవాడు. లైబ్రరీ నుండి బుక్స్ తెప్పించుకుని ఇంట్లో చదివేది, కానీ ల్యాబ్కి వెళ్ళకపోవడం చేత వర్క్ పెండింగ్లోనే ఉండేది. మనోజ్ కానీ విశాల్ కానీ ఎవరికి వీలైతే వాళ్ళు తీసుకువెళ్ళేవారు. విశాల్ని చూస్తుంటే దేదీప్యకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎంత బాగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నాడు. తన పట్ల అభిమానం ఎప్పటిలాగానే ఉంది, చనువు అలాగే ఉంది. ఇది ప్రేమ కాదని ఎవరైనా అనగలరా? అప్రయత్నంగా దేదీప్య కళ్ళు తడయ్యాయి. రాయపురోలు రాసిన తృణకంకణం కావ్యం గుర్తొచ్చింది ఆమెకి. ఆయన చెప్పిన అమలిన శృంగారం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. బాల్యం నుండి ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలను పెంచుకున్న జంట విధివశాత్తు ఆ అమ్మాయి పెళ్లి రూపంలో విడిపోవాల్సి వచ్చింది. అతను దేవదాస్ అయిపోయాడు. చెట్టు పుట్ట పట్టాడు. పుట్టింటికి వచ్చిన ఆమె అతని పరిస్థితి చూసి చలించిపోయింది. అతన్ని కలుసుకుంది. అతనికి జీవితం పట్ల ఆశని కల్పించింది. కలిసిన మనసులు విడిపోవాల్సిన అవసరం లేదని, కానీ ఆ ప్రేమ అమలినంగా ఉండాలని చెప్పి తృణముతో కంకణం చేసి అతని చేతికి తొడుగుతుంది. 20వ శతాబ్ది ప్రారంభంలోనే ఇంత గొప్పగా ప్రేమైక హృదయాలని ఆవిష్కరించిన ఆయన ఎంత గొప్పవాడు. ఆలోచనల్లో ఉండగా వచ్చాడు విశాల్. పద, యూనివర్సిటీకి వెళ్ళాలంటగా. మనోజ్ ఫోన్ చేశాడు. అవును, ఒంట్లో బాగానే ఉందా? చిక్కిపోతున్నావు, సరిగ్గా తింటున్నావా? ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటున్నావా? మందలింపుగా అన్నాడు విశాల్. ఆర్ద్రతతో ఆమె కళ్ళు తడయ్యాయి. ఏంటమ్మా? ఆప్యాయంగా అడిగాడు. ఏం లేదు అని బదిలిచ్చింది దీప్య.
మరెందుకు కళ్ళలో నీళ్లు? ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్కి వెళదామా అడిగాడు. వద్దు అందామె అతని వైపు చూస్తూ. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు ఆమెను. విశాల్, నా పెళ్లి గురించి తెలిసిన వెంటనే నీకు కోపం వచ్చిందా అడిగింది దేదీప్య. ఆశ్చర్యపడ్డాడు విశాల్ తల పక్కకి తిప్పుకుంటూ. ఇప్పుడు అవన్నీ ఎందుకు దేదీప్య అన్నాడు. లేదు లేదు చెప్పు అందామె. పద పద నేను దింపేసి నేను సరే వేరే పని చూసుకోవాలి అంటూ ఆమెను తొందర తీశాడు విశాల్. కదలలేదామె. ఆన్సర్ చెప్పమన్నట్లు చూసింది. ఓ బుజ్జిగాడికి తల్లివి కాబోతున్నా మొండితనం పోవడం లేదు నీకు విసుక్కున్నాడు విశాల్. విసుక్కున్నావుగా, సరే చెప్పు. అస్థిమితంగా కాసేపు ఉపచారం చేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంటూ, ఎందుకు బాధపడను? షాక్ చాలా తట్టుకోలేనంత పిచ్చెక్కిపోయాను. చోటు ఏం చేయాలో తోచలేదు. చాలా ఆవేశపడ్డాను. 4 రోజులు దేవదాస్ అయిపోయాను. తర్వాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఆగాడు విశాల్. ఏమని అడిగింది అతనిని దేదీప్య. ఏమనా? చిన్నగా నవ్వాడతను. చెప్పు ఆతృత పట్టలేకంది. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదని. దేదీప్య మొహం ఒక్కసారిగా కడ తప్పింది. అందుకే చెప్పనన్నాను కోపగించుకున్నాడు. పర్లేదులే చెప్పు బలవంతంగా నవ్వింది. నా సంజాయిషి కూడా కోరకుండా వేరే పెళ్లి చేసుకున్న నీతో నాకేంటని సరిపెట్టుకున్నాను. నా థింకింగ్ని పాజిటివ్గా మార్చుకున్నాను. నేను నెగిటివ్గా రియాక్ట్ అయ్యి నేను బాధ పెట్టలేను. ఎందుకంటే నేను నిన్ను నిజంగా ప్రేమించాను కాబట్టి. అతని స్వరం బాధగా మారింది. 6 నెలలు గడిచాక ఓ రోజు ఒక వ్యక్తి ఫోన్ చేసి దేదీప్య హస్బెండ్ అని చెప్పి నీ మీద నా హోప్స్ గురించి అడిగాడు. నాకు అలాంటివి ఏమీ లేదని చెప్పాను. నాకు అప్పుడే మనోజ్ మీద గౌరవం కలిగింది. తర్వాత తరచుగా ఫోన్స్ చేసుకునేవాళ్ళం. అతని సలహా మీదే నేను హైదరాబాద్ వచ్చాను. నిజంగా మనోజ్ చాలా గొప్ప వ్యక్తి. అంత సులభంగా భావోద్వేగాలను ప్రకటించడు. ఈర్ష్యాద్వేషం లాంటి భావాలకి అతను అతీతుడు. నీ జీవితంలో నువ్వు తీసుకున్న గుడ్ డెసిషన్ మనోజ్ని పెళ్లి చేసుకోవడమే చెప్పాడు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత తేరుకుని పద వెళదాం చెప్పాడు. కామ్గా లేచి అతన్ని అనుసరించింది దేదీప్య. సిటీలో ఆర్ట్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందని ఆ రోజు పేపర్లో చదివింది దేదీప్య. వెళదామని మనోజ్తో చెప్పింది. అయితే పద వెంటనే బయలుదేరారు. ఆ రోజు సాయంత్రమే తీసుకెళ్ళాడు. మనోజ్ అక్కడికి వెళ్ళగానే అతను వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు. చాలామంది ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. అందులో స్త్రీల నగ్న చిత్రాలు ఉన్నాయి. చూడాలంటే బెరుగ్గా అనిపించింది దేదీప్యకి. కానీ అక్కడికి వచ్చిన వారిలో ఎవరూ ఆ ఫీలింగ్ని కానీ వెకిలితనాన్ని కానీ కనపరచలేదు. అదొక ఆర్ట్ అంతే. దాహం తీరని పాందుడిలా మనోజ్ ప్రతి చిత్రం దగ్గర ఆగి పరిశీలిస్తుంటే ఇతనెందుకు బొమ్మలు వేయడం మానేశాడు అన్న బాధ కలిగింది ఆమెకి. కళని తమలో ఇముడ్చుకుని దాన్ని పైకి ప్రకటించలేని వారు నిరంతరం అశాంతితో రగిలిపోతుంటారు. చెప్పగాని భావావేశంతో బద్దలయ్యే అగ్నిపర్వతాల్లా ఉంటారు. తమ భావ ప్రకటనకి అడ్డుపడే విషయాన్ని తలుచుకుని కుంగిపోతుంటారు. ఎగ్జిబిషన్ అనంతరం చిత్రకారులు కొందరు ఉపన్యసించారు. అందులో ఒకతను చెప్పిన మాటలను మనోజ్ని కదిల్చి వేశాయి. నేను ఒక న్యూడ్ పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాను. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. న్యూడ్ మోడల్స్ దొరకడం కష్టం. ప్రకృతి సౌందర్యాన్ని సవాల్ చేసే పరిపూర్ణ స్త్రీ సౌందర్యాన్ని చిత్రించాలన్న కాంక్ష నాలో ఎప్పటికప్పుడు పెరిగిపోతుండేది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఇల్లు పిల్లలు పట్టించుకోకుండా తిరిగే నన్ను నా భార్య ఎప్పుడూ సాధించలేదు. కానీ తనలో తాను కుమిలిపోయేది. అది గమనించి నాలో మరింత మదనం, భౌతికమైన జీవితం, కళ ఈ రెంటిలో దేని ప్రాధాన్యతను మనం కాదనగలం? కళాకారుడికి జీవితం ఎప్పుడూ పై 2 విషయాల కోసమే సంఘర్షిస్తూనే ఉంటుంది. తన జీవితాన్నే తన భావాన్నే అతడు చెబుతున్నట్టుగా ఫీల్ అయ్యి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చాడు మనోజ్. ఓహ్ అన్న శబ్దం అప్రయత్నంగా అతని కంఠం నుండి వచ్చింది. అటువంటి సమయంలో ఒక స్త్రీ, ఒక దేవతామూర్తి నాకు మోడల్గా ఉండటానికి ఒప్పుకుంది. ఈ విషయం నా భార్యకి చెప్పాలా వద్దా? చెబితే ఆమె అర్థం చేసుకోగలదా? ఇది సంఘర్షణే. అయినా దాపరికం లేకుండా చెప్పాను. ఆమెకి నచ్చలేదు. కానీ నాలోని కళే గెలిచింది. దాంతో భౌతిక జీవితం మరింత సంఘర్షణాభరితం. చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలిసిందో ఎలా తెలిసిందో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. తప్పప్పుల ప్రసక్తి ఆలోచించకుండా స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. డబ్బిస్తే వదిలేస్తామన్నారు. ఇంటా బయట ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొని నా లక్ష్యాన్ని అధిగమించాను. ఆ పెయింటింగే ఈరోజు మీరు చూసింది. మనోజ్ మనసంతా ఉత్తేజమైంది. అప్పటికప్పుడే అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. లంచ్ టైంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు మనోజ్. ఈవినింగ్ రెస్టారెంట్కి రమ్మని ఇన్వైట్ చేశాడు. వస్తానని చెప్పింది ఆమె. అతను వెళ్ళేటప్పటికి
గ్రీన్ పార్క్ లాంచ్లో వెయిట్ చేస్తుంది ఆమె. ఇద్దరు వెళ్ళి రిజర్వ్ టేబుల్ ఆక్యుపై చేశారు. బేరర్ వచ్చి వాటర్ సర్వ్ చేశాడు. సూపర్వైజర్కి మెనూ ఆర్డర్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఎటో చూస్తూ ఆలోచిస్తున్న అతను చూపు ఆమె వైపుకు తిప్పాడు. ఆమె ఒళ్ళు జల్లుమంది. ఆ చూపులు మన్మధుని సగాలి హృదయాన్నిలా చీల్చేస్తున్నాయేంటి? అతను తనని ఒక మోడల్గానే చూస్తుండవచ్చుగాక, కానీ ఆ చూపులే తన అణువుని ప్రేరేపిస్తున్నాయి. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను, నిదానంగా అన్నాడు. అదేంటో తనకు తెలిసినట్టు ఆమె పెదాల చివర నవ్వు నాట్యమాడింది. మీ ప్రపోజల్కి నేను ఒప్పుకున్నాను అంటూ ఒక్కో మాట స్పష్టంగా పలికాడు మనోజ్. నాకు తెలుసు మీరు ఒప్పుకోక తప్పదని. ఏం అని ప్రశ్నించాడు ఆమెని. ఆడపిల్ల తనంత తాను వలచి వస్తే ప్లీజ్ చెయ్యెత్తి ఆమెని వారిస్తూ అందుకోసం కాదు అనబోయి మళ్ళీ ఏదో ఆలోచన వచ్చినట్లు ఆగి, ఓకే అవన్నీ అనవసరం, మీరు ఒక నెలలో బరువు తగ్గాలి, పెర్ఫెక్ట్ ఫిగర్ని మెయింటైన్ చేయాలి, అలాగని డైట్ తీసుకోవడం మానొద్దు, స్కిన్లో మెరుపు తగ్గుతుంది, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి చెప్పాడు. అలాగే అంది. ఇంకా స్పాట్ ఎక్కడైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఆగాడు. అరకు వ్యాలీ హుషారుగా అంది. నోనో దేదీప్యని నడిచి వేరే ఊరు రాను. నోనో దేదీప్యని విడిచి వేరే ఊరు రాను, కష్టం, అదీగాక తను ఇప్పుడు ప్రెగ్నెంట్ చెప్పాడు. ఓ కంగ్రాచులేషన్స్, తండ్రి కాబోతున్నారన్నమాట నవ్వుతూ చెప్పింది వీణ. థ్యాంక్ యూ సంతోషంగా అన్నాడు. ఇంతవరకు జీవితంలోనూ ఉద్యోగంలోనూ పొందిన పోస్టుల కన్నా ఈ పోస్ట్ ఎంతో గర్వాన్ని ఆనందాన్ని ఇస్తుంది. పితృగర్వం అంటే ఇదేనేమో. ఎంత సంతోషంగా ఉన్నాడు ఇతను ముగ్ధురాలే చూసిందామె. సేమ్ స్పాట్ బెటర్ చెప్పాడు. అంటే అర్థం కానట్లు అడిగింది. ఫస్ట్ టైం నేను చూసినట్లుగా న్యాచురల్గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ నేను మార్చుకోగలను. వైట్ క్లాత్స్ ఇంకా 2-3 వెరైటీలు కొనాలి. ఏది సూట్ అవుతుందో చూడాలి. ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి. సో టోటల్గా 3 days పడుతుంది చెప్పాడు. సో 3 రాత్రులు అవుతాయన్నమాట. చిలిపిగా నవ్వింది. రాత్రులు కాదు, రోజులు. తను నవ్వాడు. అదే చెబుతున్నాను, మీ పని కోసం 3 పగళ్ళు, నా పని కోసం 3 రాత్రులు. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వండి వీణ బతిమలాడుతున్న సవరంతో అన్నాడు. గలగలా నవ్వి ఓకే చెప్పింది. అనుకున్నట్లుగానే 4 రోజుల్లో ఇది వరకటి ఫిగర్ని మెయింటైన్ చేసింది వీణ. అశోక్ది సమస్యగా మారింది. దాంతో ఏవోగా తన పరపతిని ఉపయోగించి అతనికి న్యూఢిల్లీకి 1 వారం రోజులు క్యాంప్ పడేలా చేసింది వీణ. వీళ్ళిద్దరూ కూడా 3 రోజులు లీవ్ తీసుకున్నారు. మీ మిస్సెస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వీణ సందేహాన్ని వెలిబుచ్చింది. తనెప్పుడు నా సెల్కే చేస్తుంది చెప్పాడు మనోజ్. ఒక పనమ్మాయినే ఇంట్లో ఉంచి మిగతా వాళ్ళకి 3 రోజులు రావద్దని చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఉదయం 9 లోపు వంట చేసి పెట్టి వెళుతుంది. అనుకున్న టైంకి అశోక్ ఇంటికి వచ్చాడు మనోజ్. అతను లోపలికి రాగానే మెయిన్ డోర్ క్లోజ్ చేసింది. కావలసిన సరంజామా అంతా బెడ్రూమ్లో సిద్ధం చేసి పెట్టారు. అతను రంగు కలపడంలో నిమగ్నమయ్యాడు. ఫ్రీగా ఉండటం కోసం క్యాజువల్ వేర్ ధరించాడు అతను. ఫ్రిడ్జ్లోంచి తామర మందార పూలను తీసింది వీణ. రంగులు కలిపిన తర్వాత ఈజిల్కి క్యాన్వాస్ ఫిక్స్ చేశాడు. బ్రష్లను సిద్ధం చేసుకున్నాడు. పక్కనే నిలబడి తను చేస్తున్న పనిని గమనిస్తున్న వీణ వంక చూసి మీరు రెడీ అవ్వండి చెప్పాడు. బాత్రూమ్ లోపలికి వెళ్ళింది. పలుచని తెల్లని సిల్క్ క్లాత్ తీసుకుంది. మొదట తను కట్టుకున్న విధానం గుర్తు తెచ్చుకుని అలానే కట్టుకుంది. జుత్తుని బ్రష్ చేసి వదిలేసింది. షవర్ తిప్పి నిలబడింది. వర్షపు చినుకుల్లా ఆప్యాయంగా స్పృశించింది నీరు. శరీరం అంతా తడిశాక మెల్లగా అడుగు వేసుకుంటూ వచ్చి నిలబడింది. నడుం వంపులో కడవ. మొదటిసారిలా ఆమెలో ధైర్యం లేదు. మొహంలో నునుసిగ్గుద్దు దోపుచులాడుతోంది. ఈ భావం చక్కగా సరిపోయింది. మార్వలెస్. ఆమె ముఖంలోని భావాలను, ఆ భంగిమను చూసి అప్రయత్నంగా అతని నోటి వెంట వచ్చిన మాట అది. అతను ఈజిల్ దగ్గరికి వెళ్ళి సంశయిస్తూ నిలబడిపోయాడు. చెప్పండి అందామె అతని వైపు చూస్తూ. ఇంకో క్లాత్ ఉంది కదా, అది కూడా ఒకసారి. ఓకే వెళ్ళి మార్చుకుని వచ్చింది వీణ. దిస్ ఈజ్ ఫైనల్ చెప్పి దగ్గరగా వెళ్ళి భంగిమను మార్చి చూశాడు. రకరకాలుగా ప్రయత్నించాడు. అతని ఊహాసుందరి యొక్క భంగిమ కొంచెం మారింది. ఒక పాదం మీద ఇంకొక పాదం అలవోకగా ఆంచి వయ్యారంగా పైకి లేచి ఎడం చెయ్యి మీద మోచేతి దిగువ వరకు కుడి చెయ్యి ఉంచి ప్రియుని చూపులకు మైమరచి తదాత్యం చెంది యువతుల కళ్ళు అరమోడ్పులుగా భావించి
కళ్ళు అగమొడ్పులు గావించి సగం విప్పిన పెదాల చాటు నుండి తెల్లని పళ్ళు వరస మెరుస్తుండగా మొహం మీద ఆచ్ఛాదనని, భుజాల మీద నీటి బిందువులు. మొహం కొంచెం పక్కకి తిరగడం మూలంగా సూదిగా కనిపిస్తున్న ముక్కు, నూనెపైన చెంపలు, తడిసి భుజాల మీద నుంచి తడుము వరకు జీరాడుతున్న జుట్టు, చేతులు పైకి లేపడం మూలంగా ఉప్పొంగి సవాల్ చేస్తున్న ఎదపొంగులు. అతని మనసు సంతృప్తితో నిండిపోయింది. టేబుల్ మీద ఉన్న తెల్ల తామరలు తెచ్చి ఆమె పాదాల వద్ద అల్లిబిల్లిగా పరిచాడు. థర్మాకోల్ షీట్తో బ్యాక్గ్రౌండ్లో వేసిన జలపాతాలు సరిగ్గా సరిపోయాయి. ఫెంటాస్టిక్ వీణ, కమాన్, హుషారుగా అన్నాడు. ఏకాగ్రతలో అవుట్లెట్ గీయడం ప్రారంభించాడు. పలుచని వస్త్రం కావడంతో అరగంటకు ఒకసారి తడపాల్సి వస్తుంది. జలుబు చేస్తుందేమో ఆందోళనగా అన్నాడు. నాకు రెసిస్టెన్స్ ఎక్కువలేండి చెప్పింది వీణ. నవ్వాడు మనోజ్. అనన్య సామాన్యమైన సౌందర్యం, తెల్లని చర్మపు నిగారింపు, తీర్చిదిద్దినట్లున్న అవయవ సంపద, మొహాన్ని రేకెత్తించే ముఖభంగిమ. వాహ్! అప్రయత్నంగా అతని నోటి వెంట ప్రశంసా వాక్యాలు దొర్లిపోతున్నాయి. ప్రియుని కౌగిలింతలకు పులకించిపోయే ప్రేయసిలా ఆమె ముఖం రాగరంజితమైంది. అది తెచ్చిపెట్టుకున్నది కాదు, గుండెల్లోంచి వచ్చిన భావం. అతని చూపులు విరుతూపులై తన అణువణువుని తాకుతుంటే మనసు స్పందించకుండా ఎలా ఉంటుంది? ఆమె ఎక్కువసేపు నిలబడలేక కదులుతుంటే, ప్లీజ్ వీణ, కాసేపు సరిగా నించోమని బతిమలాడుకున్నాడు. అతనిలోని కళాకారుడికి తన సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చేసింది. అతనికి కావలసిందల్లా సబ్జెక్ట్ని తనకు అనుగుణంగా మార్చుకోవడమే. అందుకే అతను ఎలాగైనా ప్రవర్తిస్తాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటింది. అతను ఏదో లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో ఆకలి దప్పులు అనేవి ఉండవు, రాగద్వేషాలు ఉండవు. అంతా రంగులమయం. సృష్టి అంతా వర్ణచిత్రాలతోటే నిండి ఉంటుంది. ఆ లోకానికి రాజయ్య ఎలుతున్నాడు అతను. ఆకలేస్తోంది వీణ అంది. అతనికి వినిపించడం లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది గట్టిగా చెప్పింది. ఉలిక్కిపడ్డాడు మనోజ్. ఆ ఉలికిపాటు గీతల్లో ప్రతిఫలించింది. నడుం దగ్గర గీతస్థానం తప్పింది. ఉదయం నుంచి అతను పడిన కష్టం అంతా వృధా. అతని ముఖంలో కోపం ప్రస్ఫుటంగా కనిపించింది. చేతిలోని బ్రష్ని విసిరి అవతలికి కొట్టాడు. సోఫాలో కూర్చుని 2 చేతులతో తలపట్టుకున్నాడు. భయంగా బిక్కమొహం వేసి చూస్తుండిపోయింది వీణ. వాట్ హ్యాపెండ్? మెల్లగా అంది. మాట్లాడలేదు అతను. క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళి చూసింది. అంతా బాగానే ఉన్నట్టుగా ఉంది. ఏమీ అర్థం కాలేదు. బొమ్మ బాగానే ఉందిగా, ఉక్రోషంగా అంది. చకచగా నడిచి వచ్చాడు అతను. అంతా బాగానే ఉంది. ఎక్కడా నీ నడుము వంపు ఇలాగే ఉందా? చూడు. అతను ఆ పలచని వస్త్రాన్ని జరిపి ఆమె నడుము 2 చేతులతో పట్టుకుని పరిశీలిస్తుంటే అతని చేతివేళ్లు అనాజాతీతమైన ఆమె హృదయానికి తగిలాయి. ఒళ్ళు జల్లుమైంది. అప్రయత్నంగా ఆమె నోటి నుండి చిన్న శబ్దం వచ్చింది. మొహం పక్కకు తిప్పుకుంది. కళ్ళు అగమోడ్పులయ్యాయి. పెదాలు ఆహ్వానిస్తూ వెచ్చుకున్నాయి. శృంగారంలో పరమాద్భుతమైన ఆ భాగాన్ని ముగ్ధులే చూస్తూనే ఉండిపోయాడు. ఎప్పటికో తేరుకుని కళ్ళు విప్పి చూసింది. తననే చూస్తూ అతను ప్లాటా కొంటెగా నవ్వి అడిగింది. తల విదిలించి ఆలోచనలు ఆపుకొని, అది కాదు వీణ అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. తర్వాత తన పెదాల మీద మందహాసం. అయితే ఇంత శ్రమ వేస్టేనా? నిరుత్సాహంగా అంది వీణ. అంతసేపు ఒకే భంగిమలో నిల్చోవడంతో చేతులు కళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పర్వాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పుడు వేసిన దాన్ని చూసి గీస్తాను. అవుట్లైన్సే కదా, అవసరం అనుకుంటే నిన్ను పిలుస్తాను అని చెప్పాడు మనోజ్. థ్యాంక్ గాడ్ అనుకుంటూ లోనికి పరిగెత్తి బట్టలు మార్చుకుని వచ్చింది. అతను అప్పటికే ఇంకో స్టాండ్కి క్యాన్వాస్ ఫిక్స్ చేసి రెడీగా ఉన్నాడు. మళ్ళీ అతను బొమ్మ ఎక్కడ మొదలు పెట్టేస్తాడో మధ్యలో డిస్టర్బ్ చేయడం కష్టమని గబగబా దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని లాగుతూ, రండి భోజనం చేయండి అంది. వద్దు, నాకు ఇప్పుడు ఆకలి లేదు, రంగులు చూసుకుంటూ అన్నాడు మనోజ్. మీరు భలేవారే, 3 రోజులు భోజనం చెయ్యరా? నేను తినిపించినా అల్లరిగా అంది. నవ్వేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు మనోజ్. భోజనం చేస్తున్నా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. 4ంటికి మళ్ళీ మొదలు పెడితే రాత్రి 12:30 వరకు ఏకాగ్రతతో గీస్తూనే ఉన్నాడు. మధ్యలో ఏమాత్రం ఇబ్బంది కలిగించలేదు. మధ్యలో సెల్ ఫోన్ మోగితే ఆఫ్ చేయమని విసుగ్గా చెప్పాడు. రాత్రి 12:30కి సంతృప్తిగా లేచాడు. ఆకారం వరకు వచ్చింది. చాలా బాగుంది, సంబరంగా అంది వీణ. నీ మొహం అప్పుడే ఏం చూసావు? చనువుగా ఆమె నెత్తి మీద మొట్టి మళ్ళీ తన అతి చనువుకి తనే సిగ్గుపడి సారీ అని చెప్పాడు మనోజ్. పర్లేదు, ఇలా ఉంటేనే నాకు ఇష్టం చెప్పింది. ఒళ్ళు విరుచుకుంటూ లైట్ వంక చూసి ఉలికిపడ్డాడు. మై గాడ్, 12:30. దేదీప్య నేను ఫోన్ కూడా చేయలేదు, కంగారు పడి ఉంటుంది అంటూ మిస్డ్ కాల్స్ చూశాడు. రాత్రి 8ంటికి ఇంటి నెంబర్ నుండి ఒక కాల్ వచ్చింది. మై గాడ్, హడావుడిగా డ్రెస్ చేంజ్ చేసుకుని తన బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు.
అతను బయలుదేరుతుంటే మౌనంగా చూస్తుండిపోయింది వీణ. అతను గుమ్మం వరకు వెళ్ళాక ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి, ఒక్కదానే ఉండటానికి భయం లేదా, లేకపోతే ఏం చెప్పాలో తెలియనట్లు విమూఢునిలా నిల్చుండిపోయాడు. ఎక్కువసేపు అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, నాకు అలవాటే, మీరు వెళ్ళండి చెప్పింది. సరే, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, 8 వరకు లేవకు, నిద్ర చాలకపోతే కళ్ళ కింద నలుపు వస్తుంది బోధించాడు. అతని ఆర్ట్ కోసం తప్ప తన మనసు గురించి అతను ఆలోచించడం లేదు. ఆమె హృదయం బాధగా మూలిగింది. చాలా ఫాస్ట్గా డ్రెస్ చేసుకుని వచ్చాడు మనోజ్. వచ్చేసరికి తలుపులు తీసి లైట్లు వేసున్నాయి. గాబరా పడ్డాడు. గబగబా హాల్లోకి నడిచాడు. హాల్లో విశాల్ కూర్చుని టీవీ చూస్తున్నాడు. హలో చెప్పాడు మనోజ్. అతని కళ్ళు దేదీపి కోసం వెతుకుతున్నాయి. తను పడుకుంది, ఒంట్లో బాగాలేదు విశాల్ చెప్పాడు. ఏమైంది గాబరాగా అడుగుతూ బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. లేపొద్దు, ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది. రత్నం రాలేదంట, ఇంట్లో పని ఎక్కువైనట్లుంది, దానికి తోడు మార్నింగ్ సిక్నెస్, భోజనం చేయలేదు, కళ్ళు తిరిగి పడిపోయిందట. పక్కింటి పాప చూసి మీకు ఫోన్ చేస్తే సెల్ ఆఫ్లో ఉందట. దేదీపి తేరుకున్నాక నాకు ఫోన్ చేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించి తీసుకువచ్చాను. ఎందుకో బాధపడుతుంది చెప్పాడు విశాల్. గిల్టీగా ఫీల్ అయ్యాడు మనోజ్. రేపు కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు విశాల్. మెల్లిగా బెడ్రూమ్కి వెళ్ళాడు. పక్కకి తిరిగి పడుకొని ఉంది దేదీప్య. కొంగు పక్కకి తప్పుకోవటం మూలంగా పచ్చని పొట్ట మెరుస్తుంది. 5 నెలలు కావటంతో కొంచెం ఎత్తుగా నున్నగా ఉంది. దగ్గరగా వెళ్ళాడు. ఆప్యాయంగా చెయ్యి వేసి నిమిరాడు. నిద్రలో కదిలింది. గబుక్కున చెయ్యి తీసేశాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ అమాయకురాలి నుంచి తను కొన్ని విషయాలు దాచిపెడుతున్నాడు. తెలిసి ఇంకొక అమ్మాయితో తప్పు చేయాలని చూస్తున్నాడు. ఈ వేదన కూడా తక్కువేమీ కాదు. జీవితాన్నంతా కార్చిచ్చులా దహించి వేస్తుందేమో. కొన్ని క్షణాల పాటు భయంతో ఊగిపోయాడు. బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే నిద్రలోకి జారుకున్నాడు. మెలకు వచ్చేసరికి 8 అయింది. పక్కకు తిరిగి చూశాడు. దేదీపి లేదు. రాత్రి జరిగింది గుర్తొచ్చింది. లేచి కిచెన్లోకి వెళ్ళాడు. చపాతీలు చేస్తుంది. దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో పని లాక్కున్నాడు. రత్నం రాలేదా అడిగాడు. ఒంట్లో బాగాలేదట అంది. అయినా ఈ పనులని ఎందుకు, హోటల్ నుంచి తెస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నానుగా, మామూలుగానే చెప్పి తన పనిలో పడింది. రాత్రి నాకు పెయింటింగ్ వర్క్ సంజాషిగా చెప్పబోయాడు. నేను అడగలేదు కదా. స్నానం చేయండి, ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళను, ఇంట్లోనే దేదీప్యకు తోడుగా ఉంటాను మనసులో గట్టిగా అనుకున్నాడు. అది 5 నిమిషాలే. తర్వాత వేరే లోకం అతన్ని రమ్మని పిలుస్తోంది. మహామహులే కళల ముందు తలవంచక తప్పలేదు. మనోజ్ ఒక లెక్క. అసందర్భంగా తన మీద తానే కోపం తెచ్చుకున్నాడు. దేదీప్యని విసుక్కున్నాడు. కళ్ళల్లో తిరుగుతున్న నీటిని బయటికి రాకుండా ఆపుకుంది. ఎప్పట్లా వెళ్ళొస్తానని చెప్పడం కూడా మర్చిపోయి అతను వెళుతుంటే ద్వారబంధం పట్టుకుని దిగులుగా చూస్తుండిపోయింది. 9:30 కల్లా అశోక్ ఇంటికి చేరాడు. హాయ్, గుడ్ మార్నింగ్. మంచు బిందులతో ప్రక్షాళనమైన తాజా రోజాలా ఉందామె. నైస్ మార్నింగ్ చెప్పాడు. పెద్దగా ఏం మాట్లాడుకోలేద్దరు. రాగానే అన్ని సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయాడు అతను. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. మధ్యాహ్నం భోజనాలు చేశాక మళ్ళీ కూర్చున్నారు. రాత్రి 7 వరకు నిరాఘాటంగా సాగింది. శరీర అవయవాలన్నిటినీ సుందరంగా చిత్రిస్తున్నాడు అతను. వంపు సంపులో నయాగారా జలపాతపు దూకుడే ముచ్చటగా అనుకున్నాడు. తన వక్షోజాల మీద అతని చూపు పడగానే, ఏయ్ అలా చూడొద్దు గోముగా అంది. నవ్వాడు. చూపుల్లో అర్థాలు వెతుక్కోవద్దు, ఇవి పెయింటర్ చూపులు చెప్పాడు. ఆ తర్వాత 5 నిమిషాలకి ఏదో లోపం గమనించి అతని నొసలు ముడిపడ్డాయి. దేవుడి దయ వలన తను దానిని చిత్రించలేదు. పరిశీలనగా చూశాడు. పెట్టుకొంగు చాటున హిమగిరుల్లా టీవీగా నిలబడిన స్తనాల చివర్లలో లోపం. తేనె రంగులో నున్నగా మెరవాల్సిన సర్కిల్ పచ్చి వక్కగింజలా ముడుచుకొని ఉంది. అసహనంగా ఫీల్ అయ్యాడు. వీణ మీద చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. ఆ భాగం ఏ సమయంలో అలా ముడుచుకుంటుందో అనుభవం మీద గ్రహించగలిగాడు. విసురుగా వీణ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఈ బొమ్మని నేను సెక్స్ దృష్ట్యా గీయటం లేదు. నీ శరీరాన్ని కామవాంఛతో చూడటం లేదు. ఇదొక యాగం. నేను మౌనిలా ఈ తపస్సులో మునిగిపోయాను. నాకు కలగని వాంఛలు నీకు కలుగుతున్నాయి. అంటే నువ్వు సబ్జెక్టుగా నిలబడటంలో నీకు ఉన్నత విలువలు ఏమీ లేవు. కేవలం నా మీద మోజుతోనేనా అన్నాడు. అతను సడన్గా ఎందుకు ఇలా సీరియస్ అయ్యాడో, ఎందుకు తన మీద అరుస్తున్నాడు ఆమెకి అర్థం కాలేదు. అయోమయంగా బిక్కం వేసి, ఏమైంది ఇప్పుడు అంది. ఏమైందా, ఒకసారి చూసుకో అంటూ ఆమె హృదయం మీద చెయ్యి వేయబోయి వెంటనే తమాయించుకుని, ఎలా చెప్పను నీకు, మనసు స్వచ్ఛంగా ఉంచుకో వీణ. పవిత్రమైన మనసులో ప్రియుని పట్ల
అమలిక శృంగారాన్ని కలిగి అతని పట్ల ప్రేమతో అతన్ని తలుచుకుంటే చాలు. రాగరంజితమైన మొహంలో, ఓహ్, ఇందాకటి వరకు బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది? అతను తన శరీరంలో దేనిని గురించి చెప్పాడో తెలియగానే సిగ్గుతో చితికిపోయినట్లయింది. కానీ తను తప్పేం లేదు. నా మనసులో ప్రస్తుతానికి ఏ ఊహలు లేవు, బాగా చలేస్తోంది చెప్పింది. అప్పటికే ఆమె స్వరంలో వణుకు. అప్రతిభుడే చూశాడు. నిజమే, చలేసినా శరీరం ముడుచుకుంటుంది కదా. పశ్చాత్తాపంగా అనిపించింది. లోపలికి వెళ్ళి బెడ్షీట్ తెచ్చి కప్పాడు. తడి వస్త్రాన్ని తొలగించింది. ఆమె చలిని పోగొట్టాలన్నట్లు దగ్గరగా తీసుకున్నాడు. గువ్వపెట్టెలా అతని హృదయంలోకి ఒదిగిపోయింది. టవల్తో ఆమె శిరోజాలని తుడిచాడు. ఐఎమ్ సారీ, నీ గురించి పట్టించుకోకుండా నా స్వార్థం కోసం నొచ్చుకుంటూ అన్నాడు. అలా అనొద్దన్నట్లు వేళ్లతో అతని పెదాలను మూసింది. ఆమె కోలుకునే వరకు వెయిట్ చేశాడు. ఈలోపే దేదీపికి ఫోన్ చేసి వర్క్ ఉందని రాత్రికి రానని చెప్పాడు. అటు నుంచి దేదీపి ఏం చెప్పేది వినిపించుకోలేదు. ఆమె స్వరం వింటే తన మనసు చలించిపోతుంది. వీణ మామూలుగా అయ్యాక మళ్ళీ మొదలుపెట్టాడు. రాత్రి 2ంటికి రంగుల మినహా చిత్రం పూర్తయింది. మనసు నిండిన సంతృప్తి. అక్కడే సోఫాలో నిద్రపోయాడు. తెల్లారి లేచి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాడు. రంగుల మేళవింపే మిగిలింది. ఈసారి వీణకి పెద్దగా పని లేదు. మధ్య మధ్య అతని మీద జోక్స్ కట్ చేస్తూ సందడి చేస్తుంది. అతనే మాత్రం చలించడం లేదు. పక్కన పిడుగులు పడినా పట్టించుకొని ఏకాగ్రత చిత్రం మీద ఉంది. చివరికి రాత్రి 7 గంటలకి ఊహాసుందరి పూర్తయింది. తన చిరకాల స్వప్నం సాకారమైంది. ఏది తన జీవితాన్ని అసంపూర్ణం చేస్తుందని అనుకున్నాడో అది దయతలచి తనని వరించింది. ఫినిషింగ్ అయ్యాక వీణ కూడా ఆ చిత్రాన్ని చూసి జ్యేష్ఠుల దగ్గర నిల్చుండిపోయింది. ఎంత సహజత్వం, లావణ్యం, సౌకుమార్యం! నిజంగా తనేనా? ఆనందం పట్టలేకపోతున్నాడు మనోజ్. జీవితంలో మొదటిసారిగా అనుభూతి పొందుతున్నాడు. ఆప్యాయంగా తన ఊహాసుందరి చిత్రాన్ని నిమిరాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. అలా ఎంతసేపు ఆ అనుభూతిలో మమేకమై ఉన్నాడో తెలియదు. రాత్రి 9 అవుతుండగా వీణ వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసింది. తలెత్తి చూశాడు. నిజంగా ఈమె సహకరించకపోతే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చేదా? ఆమె కండిషన్లు పెట్టి ఉండొచ్చుగాక. తనకి ఎంత ప్రేరణనిచ్చింది. దగ్గరగా తీసుకుని నుదుటిపై చిమ్మించాడు. ఆమె మొహం వెలిగింది. మరింత దగ్గరగా జరిగింది. ఆమె మనసేమిటో, ఆమె కోరికేంటో తనకి తెలుసు. మీ మాటలు చెల్లించుకోవడానికి సిద్ధమేనా? అడిగింది. ఆమె చుట్టూ చేతులు చుట్టాడు. అతని హృదయం మీద తలాంచింది. లాలనగా హృదయానికి హత్తుకోవాలనిపించింది తప్ప ఈమె మీద కాంక్ష, మోహం కలగడం లేదే. దేదీప్యని పొగరుతో నిండిన ఆమె అణువును కసిగా నలిపేయాలనిపిస్తుంది. అదే దేదీప్యని మామూలు సమయాల్లో చూస్తే దేవతగా చేసి హృదయం పీఠం మీద నిత్యం పూజలు చేయాలనిపిస్తుంది. తల విదిల్చుకుని ఆలోచనని పారదోలాడు. ఆమె మొహం పైకెత్తి చూశాడు. ఈమెతో రొమాన్స్ చేయడం అంటే ఈమెని తన వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించటమే. దేదీప్యతో సమానంగా తను ఈమెని చూడగలడా? ఒక్కసారైనా జీవితాంతమైన ఈ అనుభవం తనని ఎంత చిత్రహింసలకు గురి చేస్తుంది. ఒకసారి చిత్రం వంక చూశాడు. అప్పటి వరకు తనని ఉత్తేజితం చేసిన ఆ చిత్రం తన వంక దీనంగా చూస్తున్నట్టు అనిపించింది. బలవంతంగా ఆలోచనని వదిలించుకొని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కాంక్షతో పెదాలు జ్వలిస్తున్నాయి. పెదాలని ముద్దాడబోయాడు. తళుకులీనుతున్న కళ్ళల్లో తప్పు కదూ. దేదీప్య కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. మానసిక సంఘర్షణని తట్టుకోలేకపోతున్నాడు. 2 రోజుల నుండి నిద్రలేమి, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెయిన్ అవ్వడం, తల బద్దలైపోతున్నట్లుగా ఉంది. అపురూపమైన చర్యని మధ్యలోనే ఆపేసి ఏదో ఆలోచిస్తున్నట్లున్న అతని కళ్ళు తెరచి చిత్రంగా చూసింది ఆమె. చటుక్కున ఆమెను వదిలేశాడు. నా వల్ల కాదు, గట్టిగా అన్నాడు. ఎస్, నా వల్ల కాదు. మా మధ్యలో 3వ మనిషి ఉండటం మేం భరించలేం. నేను ఇప్పటి వరకు ఎందుకు ఇలా చేశాను? ఐఎమ్ సారీ వీణా, నన్ను క్షమించు. నేను ఓడిపోయాను. మాట తప్పిన వాడిని కాకూడదు. అందుకే అంటూ ఈ చిత్రం ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు. ఆవేశంగా క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళి దాన్ని చింపడానికి తీయబోతుండగా సుడిగాళ్ళ మధ్యలో నిలబడింది దేదీప్య. దేదీప్య విభ్రాంతిగా చూస్తుండిపోయాడు కన్నీళ్లతో. అతని హృదయం మీద వాలిపోయింది ఆమె మొహమంతా ముద్దల వర్షం కురిపించాడు మనోజ్. తప్పు చేయబోయాను దేదీప్య, నిజంగా తెలిసి చేయబోయాను. కళ పట్ల వ్యామోహంతో గెలిచి ఓడిపోయాను. నన్ను క్షమించగలవా? బేలగా అడిగాడు. నవ్వింది దేదీప్య. చందమామ వెన్నెలను కురిపించినట్లు టెస్టులు పెట్టడం మాకు కూడా వచ్చు. వీణ వంక చూసి బొటనవేలు ఆడించింది. అంటే అర్థం కానట్లు అన్నాడు. అంటే మహానుభావా,
మీ బలహీనత ఏంటో నాకు తెలుసు. మీ ఊహాసుందరి ఆ బలహీనతని అడ్డు పెట్టుకుని మన మధ్య మూడవ మనిషి ప్రవేశిస్తే ఎలా ఉంటుందని టెస్ట్ పెట్టాను. ఓడి గెలిచారు మా మా ఫాస్ట్ గర్ల్ సహకారంతో. తను నా చిన్ననాటి ఫ్రెండ్ అశోక్తో మాటల సందర్భంలో తెలిసింది ఆ విషయం. నవ్వింది. మై గాడ్, ఎంత టెన్షన్. అయినా మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మనిషే కదా సబ్జెక్ట్గా ఉండటానికి ఇంత పెద్ద కండిషన్ పెట్టిందేంటా అని ఆశ్చర్యపోయాను. కానీ మీ సౌందర్యాన్ని చూసి అందరూ వలిచి వచ్చేస్తారనా కవ్వింపుగా అంది దేదీప్య. నువ్వు వచ్చావుగా చాలు నవ్వుతూ అన్నాడు. చాలాసేపు ఈ విషయాలే సరదాగా ముచ్చటించుకుని చిలిపి తగాదాలు వేసుకున్నారిద్దరు. నేనంటే నిజంగా ఇష్టం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం ఇష్టం ఉన్నట్లు యాక్ట్ చేశావు. ఆ సందర్భంలో నీ ఫీలింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నిజం, నువ్వు మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. మంచి ఫ్యూచర్ ఉంది మనస్ఫూర్తిగా చెప్పి వెనుదిరిగాడు మనోజ్. అతని చేతిలో పదిలంగా ఊహాసుందరి బొమ్మ. దూరంగా చీకట్లో కనుమరుగవుతున్న అతన్ని చూసి, నాది నటనే అయి ఉంటే నీ ఊహాసుందరిలో అంత జీవం ముట్టిపడుతూ ఎలా ఉంటుంది మనోజ్? విషాదంగా నవ్వుకుంది వీణ. శుభం. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.